ఈరోజు గెస్ట్ ఎవరో తెలుసా? మై బెస్ట్ ఫ్రెండ్ జెమినీ సురేష్. యాక్టర్గా, యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రైటర్గా, సింగర్గా. ఇప్పటికి ఏదో సీరియల్లో ఎక్సలెంట్ నీకు అవార్డు కూడా వచ్చినట్టుంది. అపరంజి ఆ నెగటివ్ కామెడీ అనమాట. తీసేస్తుంది అనేది మా అమ్మ. సో అని మరి ఆ రోజుల్లో మరి అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎవరు? మీరే ఆ ఇంటర్వ్యూ. ఏంటి ఆ వయసులో వాడు చూడాల్సింది ఖచ్చితంగా అమ్మాయినే. ఇంకా ఆడికి ఆ వయసు అలాంటిది. అవును. అలా అమ్మాయిని చూడలేదు అనుకో, వాడిని హాస్పిటల్లో చూపించాలి. అమెరికా ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడుగుతున్నప్పుడు ఐఎమ్ అన్ యాక్టర్ అది ఇది అని చెప్తే ఇండియన్ యాక్టర్, ఓ నైస్, యువర్ బాహుబలి గ్రేట్ ఫిలిం అంటే జమ్మంది బికాస్ ఆఫ్ ప్రభాస్. అది కదా, నువ్వేంటి అక్కడ క్వశ్చన్లు అడుగుతున్నావా లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నావా అంటే అంటే కదా పెయింటింగ్ స్కిల్ కూడా ఉందా మనకి? నేను బొమ్మలేస్తాను. నేను వెస్ట్ గోదావరిలో ఇవి జరుగుతాయి కదా డ్రాయింగ్ పోటీల్లో ఫస్ట్ నేను సౌందర్య గారి ఫోటో వేస్తే క్రాంతి వస్తుంది. అంత టాలెంట్. మనకు తెలిసిన పని ఏది ఊరికే చేయకూడదు, తెలియని పని జోలికి వెళ్ళకూడదు. అది నా పాలసీ. ఎవరికైనా లవ్ లెటర్లు రాసినప్పుడు ఏంటిది ఎవరికి లవ్ లెటర్ రాసినా ఒకలా ఉందని ఎవరికి డౌట్ రాలేదా? అంటే బొమ్మలో వేరేగా ఉంటాయి కదా. సునీల్ డాన్సులు చేయటం, వినాయక చవితి ఉత్సవాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద డాన్సులు చేస్తూ ఉంటే నేను క్యాసెట్లు పెట్టేవాడిని. ఆడు అందులో ఫేమస్. ఇంకా అలా నేనేం ఫేమస్ అంటే ఉట్టులు కొట్టడానికి ఫేమస్ అప్పట్లో. సెలయేటి నడకల విరితోట పిలుపుల సరసరాగ సంకీర్తనగా. నా జీవితంలో నేను ఫస్ట్ చూసిన చిరంజీవి గారిని అత్యధికం సార్లు కలిసి ఆయన్నే నేను డైరెక్ట్ చేసి ఆయన ప్రోగ్రామ్కి. కమల్ హాసన్ లాంటి గొప్ప యాక్టర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అంటే నీతో ఉన్నవాళ్ళు, నిన్ను నడిపించేవాళ్ళు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నీతో ఉండి వాళ్ళను నువ్వు బాగా చూసుకుంటే చాలు. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ క్రాంతి. ఈరోజు గెస్ట్ ఎవరో తెలుసా? 6 అడుగుల విగ్రహం, ఉంగరాల జుట్టు, ఎప్పుడు మొహంపై చెరగని చిరునవ్వు. యాంకరింగ్తో మొదలుపెట్టి యాక్టర్గా, యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రైటర్గా, సింగర్గా అన్నీ నా సొంతం అంటూ ఒక ఛానల్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఎవరో తెలిసిపోయింది కదా, మన స్వీట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ జెమినీ సురేష్. ఇలానా? దోసకాయ మనిద్దరి ఫ్రెండ్షిప్, గుండికాయ. ఎలా ఉన్నావు క్రాంతి? ఐఎమ్ గుడ్. అయితే ఒక విషయం గుర్తుందా, మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేసాం. ఏ సినిమా? నర్తనశాల. సో నర్తనశాల చేసాము. కాకపోతే ఏంటంటే జెమినీ సురేష్ పక్కన ఉన్నారు కదా, ఓకే నాకు మంచిగా ఒక మంచి ఫన్నీ సీన్, యాక్టివ్ సీన్, సరదాగా ఉండే ఒక సూపర్ షాట్ పడుతుంది అనుకున్నా. సినిమా అవుతుంది, ఫస్ట్ డే అయింది, సెకండ్ డే అయింది, థర్డ్ డే అయింది, ఇట్లా 10 days చేసాం. ఒకే సీన్ లో కానీ అందరూ ఎలా కనిపించింది అంటే కరెక్ట్ గా నేను ఇలా గట్టు పైన నిల్చున్నాను, ఆయన వెనక అటు తిరిగి ఉన్నారు, ఫేస్ టు ఫేస్ ఏదో మాట్లాడుకున్నట్టు ఒక షాట్, అంతే. సినిమా మొత్తం అయిపోయింది, ఏం లేదు మ్యాటర్ అక్కడ. క్రాంతి, ఐ రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఒక మనిషి ఒకే పని చేస్తే ఎప్పుడో ఒకప్పుడు బోర్ కొడుతుంది అలా అంటారు. ఒక్క యాక్టర్కి మాత్రం ఎప్పటికీ బోర్ కొట్టదు. బట్ నువ్వు నీ ప్రొఫెషన్లో నువ్వు యాక్టర్గా ఉంటూ, యాక్ట్రెస్గా ఉంటూ, ప్లస్ డబ్బింగ్స్ చెప్తూ నీ వాయిస్కి ఒక ఇంపార్టెన్స్ని తీసుకొచ్చి ఇప్పుడున్న ట్రెండ్లో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అత్యధికంగా రీచ్ అయ్యి, అంటే నేను ఫేస్బుక్లో ఫాలో అవుతా, చాలా తక్కువ కాలంలో ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్, అది నేను ఏమంటున్నాను జెన్యూనిటీ. తద్వారా నీకు వచ్చిన, అందుకే నేను అంటే నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్న క్రాంతి నన్ను అంటే నువ్వు నేను ఇంటర్వ్యూ చేస్తే మాట్లాడుకున్నట్టు అందులో ఏం మాట్లాడుకుంటావు అని
ఐ రియల్లీ అప్రిషియేటెడ్. గుడ్ గోయింగ్. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా నేను చేసినట్టు అంటే మన ఇద్దరి దగ్గర ఒక సిమిలారిటీ ఉంది. ఏంటంటే హెయిర్ కాదు, హెయిర్ కూడా. ఇంకో సిమిలారిటీ ఏంటంటే డబ్బింగ్, యాక్టింగ్ రెండు అంటే మల్టిపుల్ వర్క్స్ మనం చేస్తూ వచ్చాం, అది కూడా ఇష్టంగా అభిమానంగా నా. సో ఇప్పుడు నేను డబ్బింగ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నా ఫీల్డ్లోకి వచ్చేసి డబ్బింగ్ ఎర్లియర్ యాక్టర్గానే వచ్చారు. ఫస్ట్ యాక్ట్రెస్, తర్వాత డబ్బింగ్. నేను లేదు, నేను ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను యాంకరింగ్, నేను కూడా యాంకరింగ్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ నాకు డబ్బింగ్ స్టూడియోలోనే తెలుసు. నేను అదే డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు నేను ఎప్పుడు సినిమా చెప్పడానికి వచ్చా, అప్పట్లో మా టీవీలో హిందీ సినిమా తెలుగులో డబ్ చేసేవాళ్ళు. గోవింద గారివి, మిథున్ చక్రవర్తివి, అవి కొన్ని ఒక స్లాట్ లో. అందులో గోవింద గారికి చుంకీ పాండే అని ఒక ఆయనకి, మిథున్ చక్రవర్తి, ఇలా ఎవరుంటే వాళ్ళకి నేను డబ్బింగ్ చెప్పేవాడిని అప్పుడు. అలా ఒకసారి స్టూడియోలో చూసాను, ఆర్పి పట్నాయక్ గారు పక్కన ఒక స్టూడియో ఉంటుంది గిరిధర్ వాళ్ళ ఇంట్లో. అప్పుడు చూసి ఫస్ట్ టైం నేను ఒక యాక్ట్రెస్ ని అలా చూడటం, అంటే అప్పటికి ఏదో సీరియల్లో ఎక్సలెంట్, నీకు అవార్డు కూడా వచ్చినట్టుంది. మా అమ్మాయి అందులో ఏదో కామెడీ కామెడీ అంటే విలన్ కామెడీ, నాది నెగటివ్ కామెడీ అన్నమాట. తీసేస్తుంది అనేది మా అమ్మ విపరీతంగా చూస్తుంది కదా సీరియల్స్. అలా తనతో పాటు నేను కూర్చున్నప్పుడు అలా చూస్తుంటే ఆ ఫేస్ గుర్తుండిపోయింది. ఆ రోజు నేను డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్తుంటే ఫస్ట్ టైం నువ్వు బయటకు వెళ్తున్నా, నేనే పలకరించా. ఏమంటే మా మదర్కి చాలా ఇష్టం అండి, మీరు ఎంత బాగా చేస్తున్నారా సీరియల్, గమ్ముని గుర్తు రాలేదు కానీ బట్ మీరు చాలా బాగా చేస్తారండి అది ఇదంటే. నేను ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్తాను. ఆ రోజు అనుకున్నా డబ్బింగ్స్ కూడా చెప్తుంది యాక్టర్ అంటే, నాకు చాలా విషయాలు తెలియదు ఆ టైంకి, బట్ అదే ఫస్ట్ టైం నేను చూడటం. అవును, యాక్చువల్గా సోషల్ మీడియా లేకపోవడం మనం ఎన్ని చేసినవి ఎవరికి తెలియలేదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. నేను చాలా మంది అంటారు, ఏమంటే సురేష్ గారు అప్పుడు ఎపిసోడ్స్ మళ్ళీ చూడాలండి, మీ స్మైల్ ప్లీజ్ అవన్నీ చూడాలండి అంటే, ఇప్పుడు అవకాశం అప్పుడు లేదు. అప్పుడు అవన్నీ అక్కడ ఉంటూ మా సన్ నెట్వర్క్లో జెమినీ టీవీలో ఉండిపోతాయి ఎపిసోడ్స్ అని. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఉంటే నిజంగా క్రియేట్ సెన్సేషన్ అనమాట అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్స్ చేస్తాను నేను. అవును, అప్పుడు ఇప్పుడు బాగా ఇది పెరిగింది కదా, స్పేస్ పెరిగింది. అవును, ఇది 24 ఫ్రేమ్స్ కదా లాంచ్. నాకు 24 ఫ్రేమ్స్ స్టేట్ అవార్డు వచ్చింది. నేను 1200 ఇంటర్వ్యూస్ చేస్తుంటాను ఇయర్లీ. నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. బట్ ఎట్లా అసలు ఆ టైంలో రీచ్ అవ్వడం అనేది ఈజీ కాదు కదా. టెలివిజన్లో ఎంప్లాయీని, అందరూ అడిగిందే, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను కానండి, అదేంటంటే జెమినీ టెలివిజన్లో ఎంప్లాయీని. అక్కడే ఉండేవాడిని నేను. రోజు నా ప్రోగ్రామ్స్కి డైరెక్షన్ చేసుకోవడం, రాసుకోవడం, యాంకర్స్ మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేయించడం, ఇదే నా పని. అక్కడే ఉండేవాడిని. మెల్లగా ఒక రోజుని అప్పటికి రఘు కుంచే చేస్తున్నాడు ఆ ఎపిసోడ్స్. రఘు కుంచే ఏంటంటే కరెక్ట్గా మ్యూజిక్లోకి వెళ్తున్నాడు. పూరి జగన్నాథ్ గారు బాచి అలాంటి సినిమాకి దేనికి ఆయన మ్యూజిక్ చేశారు. తను ఏమైందంటే నెక్స్ట్ స్టెప్ తనకి అప్పటికి ఛానల్ నుంచి చేస్తున్నాడు. తను వెళ్ళిపోవడం వల్ల మేల్ యాంకర్ కావాల్సి వచ్చింది. మేల్ యాంకర్ చేయాలి అది ఇదని నేను అక్కడ తిరుగుతూ ఉంటాను. మా బాస్ నన్ను ఎప్పుడు ఫస్ట్ రోజు నుంచి నువ్వేమో సినిమా యాక్టర్లో ఉన్నావు, టీవీలో ఏం పని చేస్తావు అని అడిగాడు ఫస్టే. అవునండి సినిమాలోకి వెళ్దామని జెమినీకి వచ్చారండి అన్న. అయితే పని చేయవు ఇక్కడ అన్నాడు. కాదండి పని చేస్తా సార్, కానీ నాకు అదైతే ఇష్టం ఉందండి అన్న. అవన్నీ దృష్టిలో ఉన్నాయేమో. హఠాత్తుగా రోజున హరినాథ్ పోలిచర్ల గారని కొన్ని హీరోగా అమెరికాలో ఉంటాడు డాక్టర్, ఆయన ఫస్ట్ ఫిలిం ఏదో మొత్తానికి ఆయన ఇంటర్వ్యూ చేయాలంటే టక్మన్ కూర్చోబెట్టేశారు. అలా స్టార్ట్ అయింది 24 ఫ్రేమ్స్. అందుకని నేను ఎక్కువ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే అక్కడే ఉండేవాడిని. ఉదయం 9 o'clock ఆఫీస్కి వెళ్తే 6 వరకు అక్కడే ఉండేవాడు. నీలాగా హీరోయిన్స్, హీరోలు, విలన్లు ఎవరొకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. యాంకర్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉండరు కదా, అందుకని నేను అక్కడే ఉండేవాడిని. అంటే అది డైలీ ఎపిసోడ్. ఒక శని ఆదివారాలు 2 రోజులు ఉండదేమో, ఒక 24 ఎపిసోడ్స్ ఉండే మంత్లీ. 24 ఎపిసోడ్లో అక్కడక్కడ ఎవరైనా నేను ఏదన్నా బయటకు వెళ్ళి వేరే వర్క్ మీద వెళ్తే తప్పితే నియర్లీ 20 ఎపిసోడ్స్ నేనే చేశాను. 15-20 నేనే చేసేవాడిని. అసలు ఆ టైంలో మేల్ యాంకర్లు తక్కువ, ఫీమేల్ యాంకర్స్ ఉండేవారు. నాకు ఈటీవీ ప్రభాకర్, జెమినీ సురేష్ అని ఇద్దరే ఉండేవాళ్ళు అప్పట్లో. యాహూ అనే తనతో ప్రోగ్రామ్ వస్తూ ఉండేది. నాకు అనిపించింది ఇలాంటి ప్రోగ్రామ్ మనం కూడా చేయాలి కదా, మనం కూర్చుని ఇంటర్వ్యూ కాకుండా అనుకునేది. యాహూలో పోడియంస్ ఉండి లైవ్ సెటప్ బాగుండేది అనిపించేది. దాన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేవారు అప్పట్లో. మీ ఇద్దరు పేర్లు వినపడేవి. అలా నేను ఏంటంటే నెలకి 20 ఎపిసోడ్ నేనే చేయటం వల్ల 2006లో ఎప్పుడు నేను హాట్ సీట్ ఎక్కాను 6లో. 12 వరకు అంటే ఇంచుమించు 2012 10 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉన్నా. అంటే ఇయర్లీ నాకు 200-300 ఎపిసోడ్స్ ఉండే. అట్లా అలా 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 1200 ఎపిసోడ్స్. అది నాకు అన్ని ఎపిసోడ్స్ అయిందన్న విషయం కూడా తెలియదు. వసీం అని మా లైబ్రరీలో ఒక ఆవిడ ఉంటారు అనమాట. అంటే నేను నిజంగా ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతానంటే, బోరు కొట్టని ముఖం అమ్మాయిని ఎక్కువసేపు చూడగలుగుతావు.
ఒక అబ్బాయిని ఎక్కువసేపు చూడలేదు, పర్లేదు మనం బోర్ కొట్టించలేదు వాళ్ళకి. ఇప్పుడు గెస్ట్ని చూస్తారు, మనం క్వశ్చనే కదా వేసేది, పర్లేదురా 1200 ఎపిసోడ్ భరించడం అంటే అలవాటు అయిపోయింది, అలవాటు చేసుకున్నా. బేసిక్ నేను కంటిన్యూగా ఉండటం వాళ్ళు ఇష్టపడ్డారు. వీడు ఏదో కొంచెం బాగా మాట్లాడతాడు, ఇంటర్వ్యూలా చేయడు అలా. లేదు అప్పుడు కూడా బాగా. మా బాస్ నన్ను ఒకసారి 20 years వచ్చేసారా? నువ్వేంటి అక్కడ క్వశ్చన్లు అడుగుతున్నావా లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నావా అంటే, అదేంటి సార్ క్వశ్చన్ ఫామ్ చేసుకుని దాని బ్రెయిన్ అంటే నాకు అది అలవాటు అయిపోయింది సార్ అని. ఆ అలవాటు తర్వాత అందరికీ నచ్చింది. ఏదైనా అంతే లైఫ్లో కూడా ఒక అలవాటు చేస్తే అది కొన్నాళ్ళకి నచ్చుద్ది. తినగా వేపైన చేదుగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అలవాటు అయిపోతే అంతే, అలా అలవాటు అయిపోయా. లేదు అదొక ట్రెండ్ అయిపోయింది. నేను నాకు ఇలా ఇన్ని ఎపిసోడ్లు చేశానంటే వసీం చెప్పింది లైబ్రరీలో, నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేస్తుంటావు తెలుసా అది ఇది అని. అలా నేను రాసుకునేవాడిని. నాకు బుక్ ఉండేది, నేను లెక్క పెట్టినప్పుడే 1000 పైనే ఉన్నాయి. అప్పుడు మా స్నేహితుడు ఆర్పి పట్నాయక్, ఆయన ఫ్రెండ్ అనమాట, ఇలాంటి బుక్స్ రికార్డ్స్ అవి రాయించుకుని ఒక ఆయన ఉంటారు, స్క్వాడ్రన్ లీడర్ జయదేవ్ అని ఎవరో ఒక ఆయన ఫ్రెండ్. ఆయన మాటల్లో ఆర్పి గారు స్టూడియో దగ్గరికి వచ్చినప్పుడు, మీరు చాలా బాగా చేస్తారండి, మీ టైమింగ్, మా క్వశ్చనింగ్ బాగుంటుంది అది ఇది అని అంటుంటే, చాలా 1000 ఇంటర్వ్యూలు చేస్తుంటాడు అండి అన్నాడు. ఆ మాటల్లో అవునా మీకు రికార్డు అని అలా అని రీసెర్చ్ లాగా చేసి ఆయన అన్నీ ఇమ్మంటే నేను ఆ బుక్ సబ్మిట్ చేసి అన్నీ చేస్తే సన్ నెట్వర్క్ నుంచి లెటర్ ఇస్తే ఎస్ అని చెప్పిన తర్వాత అప్పుడు నాకు మన రవీంద్ర భారతిలో ఇచ్చారనమాట. అంతే, అన్నీ అలా జరిగిపోయాయి అంతే ఒక ఫ్లోలో. సరే, మరి జెమిని సురేష్ అని అంటారు కదా, అసలు ఇంటి పేరు ఏంటి? మట్టా సురేష్. మట్టా వీర వెంకట సత్య సురేష్. మళ్ళీ మట్టా వీర వెంకట సత్య సురేష్. ఇంత మంచి సాధారణంగా గోదావరి జిల్లాలో చాలా అబ్బాయిలు పిల్లలు పుడితే మొత్తం దేవుళ్ళందరినీ సర్దేస్తారు. వీర మాత్రం మా తాతయ్య గారి పేరంట, మరి వీరయ్య గారు ఆయన. వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, సురేష్ ఇది అసలు పేరు, ఫైనల్ లాస్ట్ ఇది ఒంటి పేరు. వీర వెంకట సత్య సురేష్, MBVS సురేష్ అనమాట. ఇంత పేర్లు పిలవలేక ఇప్పటికీ ఫ్లైట్కి వెళ్తే టికెట్ MV మొత్తం పేరు వేస్తారు వాళ్ళు. అలా 2 లైన్లు నిండిపోయి తర్వాత పేరు పడదు. వీర వెంకట సత్య సురేష్ అంటారు ఎవడన్నా లాస్ట్, గుర్తుండవు కదా. నాది కాదేమో అన్నట్టు చూస్తూ ఉంటాను. అయిపోయింది. స్కూల్ డేస్ లో MB అని పిలిచేవారు ఎక్కువ ఫ్రెండ్స్ అంతా, MBVS సురేష్ అలా. సో ఇప్పుడు ఆర్పి గారు వీళ్ళందరూ ఏమని పిలుస్తారు? చాలా పిలుస్తారు వీళ్ళు, ఒకవేళ ఆవిడ ముద్దాలి అన్నట్టు. నన్ను ఆర్పి మామూలుగా సురేష్ అని పిలుస్తాడు. కానీ బేసిక్గా అంటే నేను ఒక చాటర్ బాక్స్ లాగా వాళ్ళకి, ఒక రేడియో లాగా. పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి ఫ్రెష్గా స్నానం చేసి పూర్వం అలా ఆన్ చేస్తే FMలో ఘంటసాల గారి పాటలు వినటం, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటే ఏదో చేసేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం మాటలు వచ్చేది రేడియోలో. ఏంటంటే కృష్ణక్కయ్య ఇంకొక ఆయన ఇద్దరు కూర్చుని వ్యవసాయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా అంటే అవునన్నయ్యా అంటే ఇద్దరు కాలక్షేపం కబుర్లు మాట్లాడేవారు. అలా అన్నమాట వీళ్ళకి. నేను ఆన్ చేస్తారు, అయిపోయింది ఆఫీసు రా అంటే వెళ్ళడం, కూర్చుని మాట్లాడుతూ ఉంటాం కబుర్లకి. ఒక చాటర్ బాక్స్ లాగా అలా. ఫ్రెండ్స్ అందరూ సురేష్ అని పిలుస్తారు మ్యాక్సిమం. మామ అని అయ్యని మా సర్కిల్ అంతే. సురేష్ అంటే ఎక్కువ మరి షార్ట్ కట్స్ ఎక్కువైపోయినాయి కదా. జెమిని సురేష్ అని ఎక్కడన్నా వేదిక మీదకి అక్కడ పిలిచినప్పుడు అలా పిలుస్తారు. కానీ నా ఫ్రెండ్స్ మాక్సిమం జమ్ అలా ఏదో 2-3 అక్షరాలు తీసి ఎదురైతే జమ్ అని. జెమినిలో 3 అక్షరాలు జమ్, జెమిని సురేష్. బాగుంది పేరు, జమ్ రా నువ్వు అంటారు. జమ్ తర్వాత ఇప్పుడు ఏదో కొత్త జెమ్స్ అంటారు కదా. తర్వాత ఏదో నేను చూసాను ఒక చోట, ఏదో స్ప్లెండర్ స్టోరీ ఏదో ఉంది. ఏంటి స్ప్లెండర్? నేను తిన్నగా ఉంటాను క్రాంతి. నాకు ఒకటి ఉన్నది ఏంటంటే ఎక్కువ మందిని కలుపుకుని సరదాగా మాట్లాడుతూ, ఇందాక నువ్వు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మొహం మీద నవ్వు వేసుకుని సుమ అంటది. మన యాంకర్ సుమ తను అంటది మొహం మీద కోహ్లీ రంగు వేసుకున్నట్టు వేసుకు తిరుగుతావు మీద, ఎక్కడికైనా వెళ్ళాలి ఏ కార్యక్రమానికి వెళ్ళి ఆ ముఖం మీద రంగు వేసుకు తిరుగుతావు నువ్వు, అలా ముఖం అంతా అంటది. నేను సుమతి పట్టుకుంటే పట్టుచేరికి నేనే డైరెక్టర్. అప్పుడు నేను అది ఆ షో నేనే నడిపించాడు. నేను కూడా పట్టుచీర తీసుకున్నా అందులో. అవును, మా అక్క కూడా ఇప్పించాను. ఎలా ఇప్పించినామో నేను లోపల పిలిచి మా బాస్ ఎవరికి పడితే ఇచ్చేస్తాం ఏంటి అన్నాడు. కాదు సార్, నువ్వు ఫోన్ చేయించి అలా సుమతో పరిచయం. సుమకి అప్పటి నుంచి నేను ఎప్పుడు ఎలా ఉంటా అనేది ఆ లైవ్ జరుగుతున్నప్పుడు మొన్న కూడా అంటుంది అలాగా. నేను అది చెప్పాను కదా, అలవాటు అవ్వటానికో లేకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికో అందం అణుకువ
ఎక్కువసేపు చూడాలనిపించేది ఆడవాళ్ళని, మొగుళ్ళని ఎక్కువసేపు చూడలేరు బేసిక్గా. నన్ను చూశారు బై గాడ్ గ్రేస్. మా అమ్మ ఇచ్చిన ముఖం వాళ్ళ కాస్త నవ్వుతూ ఉండటం వల్ల. ఇలా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆర్పి గారు వీళ్ళందరూ ఏంటంటే సరదాగా ఉంటాడు, వాడు ఏం పట్టించుకోడు, పెద్ద కల్మషం ఉండదు, నవ్వుతూ మాట్లాడతాడు, నవ్వుతూ వెళ్ళిపోతాడు అంతే. అవును, అది నిజం. అది అంతే. ఈవెన్ మనం నర్తనశాల సెట్లో కూడా ఎవరైనా ఏదైనా అంటే తీసుకుంటాను క్రాంతి, బేసిక్గా సరదాగా అంటూ ఉంటారు. లేదు లేదు, మీరు తామరాకులాగా అనమాట, అలా నవ్వుతూ కాంట్రవర్సీ రాగానా ఓకే ఓకే అనుకున్నాను. ఓకే ఏది హలో సుబ్బరా అనుకోని పక్కకి వెళ్ళిపోతారు, నిలిపోతారు అట్లా. అయితే ఏంటి స్ప్లెండర్ స్టోరీ ఏంటి? అదే ఎందుకు నేను అందులోంచి ఇందులోకి వచ్చాను యాక్చువల్గా. ఆ స్ప్లెండర్ స్టోరీ అంటే నాకు ఫేస్బుక్లో ఎక్కువ మంది కలుపుని వెళ్ళడం అలా ఇష్టంలో నాకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు నాలో కొంచెం ఆ రైటర్ ఉండటం, నేను ఇదివరకు కవితలు పాటలు అవి రాసి ఉంటాం, సరదా కోసం ఒక పోస్ట్ పెట్టా. అది చాలా బాగా వైరల్ అయింది. అదేంటంటే ఎవరైనా మనకు నచ్చిన మనుషుల గురించి, చదువుకున్న పుస్తకాల గురించి పోస్టులు పెడతారు. నేను వాడిన బైక్ గురించి పోస్ట్ పెట్టా, స్ప్లెండర్. ఇది తెలియని వాళ్ళు ఉండరు, దీన్ని వాడినోడు కూడా ఉండేమో అని రాసుకుంటూ వచ్చా. ఎంతమంది కనెక్ట్ అయిపోయారు. నాకు ఎప్పుడు 100 దాటి పెద్ద లైక్లు కమెంట్లు రావు. సూపర్ అండి, అదండి చూసా. అది ఓన్లీ బైక్ ఫోటో పెట్టేసి రాసేసారు స్క్రిప్ట్, అందులో మనిషి లేరు, చేసింది లేదు, ఏం లేదు, జస్ట్ ఒక బైక్ షాట్ గుర్తొచ్చింది. అదే స్ప్లెండర్. అప్పుడు నేను భీమవరంలో ఉన్నప్పుడు అప్పటికి చాలా ఇది కదా ఇబ్బందులు, ఆ బండి కొనాలంటేనే కష్టం. మా అమ్మ కొనిస్తే దాన్ని అపురూపంగా, సాధారణంగా బండిని ఎవడన్నా తుడుచుకుంటాడు, నేను టైర్లను కూడా కడిగేసి రోజు అరే మళ్ళీ మట్టిలోకి వెళ్తావు కదరా అని టైర్లు బ్రష్ ఎట్టి టైర్స్ మధ్యన మట్టి ఉంటుంది కదా అంటుకుంది మట్టి, అది కూడా తీసేసేవాడిని. అంత జాగ్రత్తగా వాడేవాడిని అనమాట. ఓకే, అలా అంత ప్రేమ ఉండేది నాకు, అటాచ్మెంట్ ఆ బండితో. స్ప్లెండర్ కాదు బైక్ అనేనా లేకపోతే అన్ని వస్తువులు అంతే అట్లానే చూసుకుంటారా కేరా? మాక్సిమం ఎవరైనా ఏదన్నా కారు కొన్నా, ఏదైనా వస్తువు కొన్నా, ఇప్పుడు నేను వాడే సెల్ 5.5 సంవత్సరాలు అయింది. ఈ సెల్ కంపెనీ వాడు కూడా దీన్ని మోడల్ మార్చుంటాడు. దీని ఏదైనా కొంటే అది నా చేతిలోకి వస్తే అది అలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటావు వస్తువుల విషయంలో. అంటే కష్టార్జితం, కష్టం తెలుసు. అలా అలా అలాగే అనుకోవచ్చు యాక్చువల్గా. అలా ఇప్పుడు మా అమ్మ కొన్న ఆ స్ప్లెండర్ మీద ఒక కథలాగా పెట్టాను. ఎక్కడెక్కడో రాయచూరు, ఒరిస్సా, బెంగళూరు, ఆ బండి వాడినోడు ఉండడు అనమాట. స్ప్లెండర్ అనేది దానికి కనెక్ట్ అయిపోయారు అందరూ కనెక్ట్ అయిపోయి కింద నిజంగా దాంతో నాకు చాలా ఉంది. అమ్మని బండికి, ఇదే బండి మీద అమ్మని గుడికి తీసుకెళ్ళాను, ఇదే బండి మీద ఒక అమ్మాయిని వేరే నచ్చిన ప్లేస్కి తీసుకెళ్ళాను, అక్కని అక్కడ తీసుకెళ్ళాను. ఇలా రాస్తే ఒక స్టోరీ లాగా, ఒక మెంబర్ లాగా రాశాను. బైక్ మన లైఫ్లో ఎలా ఉంటుందని అది బాగా కనెక్ట్ అయింది అంతే స్ప్లెండర్. అదే అవును. తర్వాత ఏంటి ఇప్పుడు కొత్తగా అన్ని పక్కన పెట్టి సింగింగ్ మీద ఎక్కువ యాక్టివ్ అవుతున్నారు? యాక్టివ్ అంటే ఏం లేదు, పాడేవాడిని. అంటే నాకు ఇష్టం, నాకు యాక్టింగ్ తర్వాత బాగా ఇష్టమైంది సింగింగే. మరి ఆర్పి పట్నాయక్ తిరిగితే ఇంకా కొడేస్తారేమో, ఏ శృతి అంటాడు కదా అని భయం, ఎక్కువ పాడేవాడిని కాదు. కానీ బేసిక్గా ఆర్పితో ఉండటం వల్ల ఆర్పి పాటలు ఎక్కువ పాడుకునేవాడిని. కాలేజ్ డేస్లో, డిగ్రీలో అలా ఉంటున్నప్పుడు కూడా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ టైంలోనే నీ కోసం వచ్చింది, రవితేజ గారి హీరోగా ఆర్పి సెకండ్ ఫిల్ము, థర్డ్ ఫిల్ము. ఆ పాటలు అలా కనెక్ట్ అయిపోయి ఆ తర్వాత ఆర్పి నా ఫ్రెండ్ అయ్యి నాకు స్నేహితుడు అవటం చాలా చాలా ఏమంటారు ఈజీగా ఉంటుంది తన పాటలు పాడుకోవడానికి. మెలోడీస్ మళ్ళీ అలానే మంచి మెలోడీస్ కనెక్ట్ అయిపోయి. నేను ఏమంటానంటే ఒక గొర్రెల కాపరి ఆ వీస్తున్న గాలికి చల్లగా ఎక్కడో చెట్టు కింద కూర్చుని పాట పాడతాడు. వాడికి ఏం శృతి కావాలి, వాడికి ఏమి సంగీత జ్ఞానం కావాలి, వాడికి ఏమి తబలాలు గిబలాలు కావాలి, ఎంత అందంగా ఎంత అద్భుతంగా పాడతాడు. అంత మట్టి వాసన ఉంటుంది ఆర్పి పాటల్లో. అవును, ఇన్ని పాటలు అది ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆర్పి గారి పాటల గురించి. సౌత్ ఇండియన్ ఇళయరాజా గారి అనే ఒక మహా దిగ్గజం తర్వాత పాటని మనిషి గుండెకి దగ్గర చేసింది ఆర్పి పట్నాయక్. అవును అవును, ఎవరైనా పాడొచ్చు, అవును. అటు పాడితే అప్పుడు నేను బలి పాడేసినే పర్లేదు రేపు నుంచి పాడేయచ్చు అన్నంత సులువుగా ఉంటాయి ఆయన పాటలు. ఆ గమకాలు లేకపోతే శంకర అంటే మన వల్ల రాదు. చక్కగా నీ కోసం అంటే ఆహా అనిపిస్తుంది. అండ్ యూత్ అంటే ట్రెండ్ అట్లా ఉంటుంది, యూత్ ఫీల్ పాటలు. అలా నేను ఆర్పి పాటతోనే పాటలు పాడాలని నేను నేర్చుకున్నాను కూడా. సంగీతం ఒక 6-7 months భీమవరంలో వలవల్ రామారావు గారని ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఆ జ్ఞానం ఉంది, సంగీత జ్ఞానం. తప్పు లేకుండా పాడతాను, బాగానే పాడతాను, పర్వాలేదు. మొన్న నేను ఆర్పిని అడిగిన, ఆర్పి చాలా మంది రాయమంటున్నారు, డైలాగ్స్ రాయమంటున్నారు, అదొకటి. రెండోది పాడమని కూడా అడుగుతున్నారు. డైలాగ్ అయితే వెంటనే రాసేయచ్చు, పాట అయితే 80% పాడొచ్చు, ఇంకో 20% నేర్చుకోవాలని. సో ఆ 20 నేర్చుకున్నాకే ఒక పాట పాడాలని ఇష్టం, పాడతా. సో ఆల్రెడీ స్టార్ట్ అయిందా లేకపోతే? లేదు, నేను పాటలు రాశాను, పాడటం ఇంకో ఏ సినిమాకి అది జాతర అనే ఒక సినిమాకి పాడాల్సి వచ్చినప్పుడు నేను ఏదో చెప్తాను కదా, ఏదైనా మనం
పూర్తి స్థాయిలో దాని మీద వచ్చిన గ్రిప్ వచ్చాకే వినాయక కీర్తనలు సంగీతం సరిగమప అనేసం కాబట్టి పాడేయడం అనేది కాదు, పూర్తిగా నేర్చుకుని దాని మీద ఇది వచ్చిన తర్వాత చేయాలన్న ఉద్దేశంతో ఆ జాతర అనే సినిమాలో అవకాశం వచ్చినా పాడలా. నేను వస్తే జాతర సినిమాలో నాకు పాడమని అడిగారు అప్పుడు సరదాగా ఆ డైరెక్టర్ గారు. అప్పుడు పాడలేదు, బట్ ఇప్పుడు పాడటానికి కొంచెం ధైర్యం వచ్చింది. కొన్ని ఆర్పి చెప్పిన ఏమంటారు టిప్స్ వల్ల వాటి వల్ల పాడతా. ఇంకా ఫుల్ ప్లెజ్డ్ గేమ్ పాడలే, చాలా బయట నేను ఓన్ గా రాసుకున్న పాటలు అవన్నీ పాడతా. మరి ఏమైనా ప్రాక్టీస్ సెషన్స్ ఏమైనా అవుతున్నాయా? నాకు రెగ్యులర్ అసలు నేను కార్ ఎక్కితే ఫస్ట్ నా దేవుళ్ళని స్తుతించుకుంటూ నా కారు ఆఫీస్కి వెళ్తాను కదా, పాడిన కారు ఆన్ చేస్తే బాలు గారు పాడుతా ఉంటే నేను ఒకటి పాడుతున్నాను కదరా నువ్వెందుకు వింటావా పాడతావా అన్నట్టు ఆయనతో పాటు పాడేస్తా ఉంటా. ఆన్ చేశానంటే అంతే, ఆఫీస్ వచ్చేదాకా ఎన్ని పాటలు. ముద్ద పంతి లేత నవ్వులు చిందేను మధువులు ఊసులాడు మేని అని వస్తుంది కదా, ఎలాగైనా పాడేయాలని అంత ఈజీగా. ఆ ట్రయల్స్ జరుగుతూనే ఉంటాయి నా కార్లు, రోజు అదే ప్రాక్టీస్. ఇంకా ఇంట్లో ఏమంటారు, ఎంకరేజ్ చేస్తారా? ఇంట్లో ఏమంటారు, మిగతా టీవీ సౌండ్లు అయ్యి మా అమ్మ న్యూస్ వింటూ ఉంటది, మా ఆవిడ ఏదో చూస్తూ ఉంటది, ఎన్ని సౌండ్లు తగ్గిస్తారు నేను పాట పాడుతూ ఉంటే. ఇంకేముంది అయితే సైలెంట్ గా ఎంకరేజ్ చేస్తున్నారు, అట్లా విందాం మా అబ్బాయి బాగా పాడతారండి అంటారు. బాగా పాడతాను, పర్లా. ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ సింగర్, గుడ్ సింగర్, ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడైతే యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ అని డబ్బింగ్ కూడా బాగా బిజీ అయిపోయారు. యాక్టింగ్ కి టైం ఇవ్వలేని అంత బిజీ అయిపోయారు. యాక్టింగ్ బిజీగా ఉన్నాను కానీ కరోనా టైంలో నాకు అంతకుముందు కూడా డబ్బింగ్స్ చెప్పా. బేసిక్గా నేను డబ్బింగ్ అనే ఈ ప్రక్రియలో నా వాయిస్ని కమర్షియలైజ్ చేసి సురేష్ వాయిస్ వినొచ్చు, వీడు చాలా బాగా చెప్తాడు, బాగా మాట్లాడతాడు అని అనడానికి నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మా గీత గారు జెమినీ టెలివిజన్లో తేజ ఫిలిం థియేటర్ అనే ప్రోగ్రామ్కి నేను వాయిస్ ఇచ్చేవాడిని. అక్కడ స్టార్ట్ అయింది. దాన్ని నాగేంద్ర గారని ఒక ఆయన ఉన్నారనమాట, ఆయనకి ఇప్పటికీ నేను రుణపడి ఉంటా. మా గురువు గారు ఇప్పుడు యుఎస్లో ఎక్కడో ఉన్నట్టున్నారు. ఆయన అప్పటికి విపరీతమైన ఆర్సీఎం రాజు గారు, మురళి, ఇంకా చాలా మంది వాయిస్లు చెప్తున్న టైంలో నా వాయిస్ని కొత్తగా మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసి గొంతు ద్వారా కూడా డబ్బులు వస్తాయి, సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని నాకు చెప్పారు ఆయన. ఓహో, మనం చెప్తే మనం చెప్తే డబ్బులు ఇస్తారా అని 500 అలా వచ్చేది నాకు అప్పుడు. ఎక్కడ నేను బంజారా హిల్స్ నుంచి బైక్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి ఆ వాయిస్లు చెప్పాలని. అక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. ఏదో సరదాగా అనిపించేది నా గొంతుని నేను రేడియోలో వింటాం, నా గొంతుని నేను టీవీలో వింటాం, అలా. అందుకని నాగేంద్ర గారి ద్వారానే నా వాయిస్ కమర్షియలైజ్ అయింది. అక్కడ నుంచి డబ్బింగ్ స్టార్ట్ అయింది. నాతో ప్రత్యేకమైన శైలి, డైలాగ్స్ మాట్లాడడం అదంతా డబ్బింగ్ అంటే డైలాగులు అయితే నార్మల్ యాక్టింగ్ అంతాను రాజమండ్రి స్లాంగే ఉంటుంది, గోదావరి స్లాంగ్ ఎక్కువ ఉంటుంది. బట్ మరి వాయిస్ ఓవర్కి వచ్చినప్పుడు ఏమైనా డిఫరెంట్ ఇబ్బంది పడలేదా? ఏం పడలే ఇప్పుడు. అంతే లేదా, నేను ఎన్ని వాయిస్లు నాది అంటే నేను అంటే బిగినింగ్ లో ఏమి ఇబ్బంది ఏం పడలే. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు యాక్ట్ చేయలేను, లేకపోతే ఏదో మనం ముందు నేను ఇందాక అన్నాను కదా నీతో, 2 రకాలు ఉంటాయి ఇంప్రెస్ చేయడం కోసం. ఒక యాక్టర్ దగ్గరికి, ఒక డైరెక్టర్ దగ్గరికి కూడా మనం వెళ్ళినప్పుడు కొంచెం ఒద్దిక వందనం ఉంటాయి. సార్ అదేనండి ఇలా, ఎందుకని వీడు అది కాదు యాక్చువల్గా. వీడు బయటకు వెళ్తే చేతులు 2 బర్తాలు ఇప్పేది ఏంటే అనే టైపే, కానీ అబ్బో డైరెక్ట్ గారిని ఇంప్రెస్ చేయాలి కాబట్టి చేతులు కడేసుకుంటాడు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా గడప ముందు ఒకలాగా, గడప వెనకాల ఒకలాగా ఉంటాడు. గడప ముందు ఎరా ఏంటే బాగున్నావా, ఏం చేస్తున్నావు, నన్ను భోజనావా అంటాడు, ఈ టైప్ వీడు. ఆ లోపల ఆ సౌండ్ ఇంజనీర్ ఎవరండి కొత్త వాయిస్ వచ్చిందంటే ఎవరనగానే ఎలా అన్నవాడు వెంటనే నేనేనండి చెప్పండి, ప్రతి పదాన్ని చొక్కెట్టి మాట్లాడుతూ ఉంటారు. అది నాకు లేదు యాక్చువల్గా. తద్వారా నేను డబ్బింగ్ విషయంలో ఎప్పుడు ఇదవలా. నేను చాలా చెప్పాను, కొంచెం వినడానికి వీలుగా ఉండేలాగా మైక్ ముందు మనం కొంచెం సౌండ్ పెట్టి ప్రొజెక్షన్ చేసి ఇవన్నీ చేస్తాం. అది ఎవడన్నా చేస్తారు, అంతే తప్ప నేను ఎప్పుడు వాయిస్తో. ఆర్సీఎం రాజు గారు నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడో రామానాయుడులో నుంచి చెప్పింది, చాలా ఆల్ ది బెస్ట్ బ్రదర్, నిజంగా మార్కెట్లో చాలా కమర్షియలైజ్ చేశారు మీ వాయిస్ని, అందరూ వినేలాగా అలవాటు చేశారు. అదే చెప్పాను కదా, ఫస్ట్ చెప్పింది మోకమైనా గొంతైనా ఏదైనా అలవాటు చేస్తారు. నాకు బాగా గుర్తు, నేను భీమవరం నుంచి బయలుదేరినప్పుడు ఏదో ఇలా యాక్టర్ అవుదామని లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు నా స్నేహితుల్లోనే ఒక అతను చాలాసారి చెప్పేది, పేరు నా ఫ్రెండే, మా మావయ్య నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు ఆయన చూసి సురేష్ గారు బాగుంటాడు మావయ్య, బాగా హైట్, అందం, అది అన్నీ పర్లేదు, బాగుంటాడు చూడటానికి, కర్లీ హెయిర్ చుట్టూ అన్నీ బాగుంటాయి, కానీ కొంచెం గొంతు వీక్, గొంతు లేకపోతే యాక్టర్గా నిలబడలేరు అని అన్నాడని. మీ గొంతు వీక్? నా గొంతుని అప్పట్లో అంటే అది ఉండాలి 2
నటన, ఆంగికం, వాచకం రెండు ఇంపార్టెంట్. అది ఒకటే వీడికి బ్యాడ్, అంతా బాగుంటుంది కానీ కొంచెం గొంతు ఇదేదంటే ఆ మాట నాకు హైదరాబాద్ వెళ్ళిన ఛానల్ తర్వాత ఎప్పుడో మా మావయ్య చెప్పాడు, మొన్న నీ ఫ్రెండ్ ఇలా అన్నాడు రా, ఆడే ఏం చేయగలవు, నాకు భగవంతుడు ఆగవంతి ఇచ్చాడు అని ఆ రోజున చాలా బాధపడ్డా, ఫీల్ అయ్యా. అదే ఫ్రెండు భీమవరంలో వాళ్ళది ఒక షాప్ అనమాట. వాడి షాప్ ముందు వాడు వింటున్న రేడియోలోను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఆల్ ఆటోస్, రిక్షాస్, ఎనీవేర్ నా గొంతు వినపడతానే ఉంది సుప్రభాతం లాగా. ఏది ఏంటది? జనసేన పార్టీకి సంబంధించిన యాడ్స్ అన్నమాట. అక్కడ ఎవరైతే నిలబడ్డారో ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే ఇంకా అంతే కదా, ఎక్కడ నా వాయిస్ వినపడుతుంటే ఇందాక నేను చెప్పిన సో కాల్డ్ ఎవరైతే నా ఫ్రెండ్ ఉన్నాడో వాడు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉందిరా, నా షాప్ ముందు నుంచి ఇప్పుడే ఒక ఆటో వెళ్తుంది, ఆ ఆటోలో కంచు కంఠంతో నీ గొంతు వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అది విజయం అంటాను నేను. ఎవరైతే ఇది కాదంటారో అది నిజం చేయగలిగాం, సాధించి ఏది ఎవరిలోనూ మిస్టేక్ ఉండదు క్రాంతి. మన ఎక్స్పోజర్ నేను అదే నమ్ముతా. అది కూడా రైట్ ప్లేస్ లో మనం ఉండాలి, రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఉంటే సక్సెస్. ఇప్పుడు సునీల్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్, మై ఫ్రెండ్, వాడు నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమా పనిచేసి ఆ టైంలో మేము అందరం కూర్చొని డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆడు కూడా అలా ఫీల్ అయ్యి, నాదేదో చిన్న కీసు గొంతుకురా, అందరికీ కొంకర జగ్గయ్య గారి గొంతు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కదా, లేదురా నువ్వు దాన్ని అసలు పట్టించుకోకు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు, యూ హ్యావ్ టు బీ, నువ్వు ఎలా ఉంటావు అలా ఉండు, ఆటోమేటిక్గా అదే ఇదవుతుంది అంటే బాధలు ఉండే. పాపం వాడు ఎలా ఫీల్ అయ్యాడు. కట్ చేస్తే సునీల్ మాట వినపడితే నవ్వడం మొదలెట్టారు. ఇది అంతే, అలవాటు చేయడమే. కొన్ని వేల వందల సంవత్సరాలుగా మనం రోజు భోంచేస్తున్నాం, ఆవిడ ఈయన మీరు వైట్ రైస్ అందరం అదే తింటున్నాం కదండి. బోరు కొట్టిందా? లేదు, అలవాటైంది. అది అంతే, మనం అలవాటు చేయాలి. అలా నా గొంతు మార్కెట్లో బాగానే అలవాటైంది. రెడ్ ఎఫ్ఎంకి పనిచేశాను, కమర్షియల్ వాయిస్లు చెప్పాను, శ్రీ చైతన్య, నారాయణ యాడ్స్ చెప్పాను. నాకేం జరిగింది తెలుసా, నేను ఒకసారి ఇలానే మన షోస్ లో అట్లా ఏవీలు వస్తాయి కదా, ఏవీలు వచ్చినప్పుడు నేను ఇలానే అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆర్సీఎం గారి వాయిస్ తెలుసు నాకు, శ్రీనివాస్ మూర్తి గారి వాయిస్ తెలుసు, వీళ్ళందరూ తెలుసు. నేను ఎప్పుడు వాయిస్ ద్వారా మార్కెట్లోకి తెలియాలి, అందరికి ఈ వాయిస్ నాది అని తెలియాలని తెలియదు. ఐ డ్రీమ్ ఏదో ఇంటర్వ్యూ సమ్వేర్ ఎక్కడో ఇంటర్వ్యూ చేసినప్పుడు క్రాంతి ఆవిడ పట్టింది, ఆవిడ అడగటం వల్ల తెలిసిపోయింది అప్పుడు ఈయన. అప్పుడు మళ్ళీ మార్కెట్లో నా నెంబర్ వెళ్ళి మేనేజర్ ద్వారా వాళ్ళ ద్వారా సురేష్ గారు ఎలా ఏవీలు ఉన్నాయంట. ఫస్ట్ అయితే నాగబాబు గారు యాక్చువల్గా జెమినీలో అన్నయ్య అభిమాని ఉంటాడు, ఆయన పట్టుకుని ఒకసారి ఈ ఏవీలు ఆయనతో చెప్పించండి. చిరంజీవి గారు ఏవి చెప్పా, మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన నటుడు, కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే ఈ మొగల్తూరు మొనగాడు అని నేను చెప్పడం, నేను నా వాయిస్ ఇచ్చా. అలా చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ రాసిన ఆయనకి క్రెడిట్ వెళ్తుంది. ఆ శిల్పకళా వేదికలో కొన్ని వేల మంది ఉన్నప్పుడు నా వాయిస్ జమ్మని వింటే నేను ఫస్ట్ టైం అది పెద్ద హిట్ అయిపోయింది. చిరంజీవి గారు అడిగే అంత వెళ్ళింది. లేదు, అది చాలా స్పెషల్ గా ఆ వాయిస్ అలా అనిపిస్తే నేను అదే అనుకున్నా, ఎవరి వాయిస్ ఇది నాకు తెలిస్తే అయ్యా సురేష్ గారి వాయిస్ నాకు అంటే ఎట్లా ఉంటుంది, తిప్పి ఓ మనోడేనా అట్లా అనమాట. ఇంకా సో అది చాలా హ్యాపీ అనిపించింది, అంటే ఒక డిఫరెంట్ వాయిస్. వాయిస్లు చెప్పడం అదంతా, నేను వాయిస్ యాక్టింగ్ చేస్తా. ఇప్పుడు క్రాంతి గురించి చెప్పాలి, క్రాంతి చాలా మంచి యాక్టర్, చాలా మంచి సినిమాల్లో చేసింది, చాలా మంచి సీరియల్లో చేసింది, తన పాత్రల ద్వారా ప్రజల హృదయాలకు దగ్గరైంది. ఇలా చెప్తాం కదా, ఇలా చెప్తే విని వదిలేస్తారు. ఇప్పుడు చెప్పినట్టు చెప్తే విని గుర్తుపెట్టుకుంటారు. క్రాంతి తెలుగు టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం, ఇలా చెప్పటం వల్ల ఆ మైండ్లోకి వెళ్ళి ఉండిపోద్ది వాయిస్. అలా అనమాట. అది నేను ఎక్కువ చెప్పా. అదే అన్నారు, మీ వాయిస్తో యాక్టింగ్ చేస్తారండి, వాయిస్తో యాక్ట్ చేయిస్తారు. ఇందాకే ఏదో వాయిస్ విన్నా, ఎవరిదో ఒక మినిస్టర్ ఎవరు సంబడి అక్కడ నిలబడిన వ్యక్తి, ఆయన గురించి ఏం చెప్పాలి, ఆయన గర్వంగా చెప్పాల్సినప్పుడు గర్వంగానే చెప్పాలి, ఆయన సౌమ్యుడు అన్నప్పుడు సౌమ్యంగానే చెప్పాలి. అవును, ఆయన ఇన్ని సేవలు చేసినట్టే చెప్పాలి. అది నేను వాయిస్లో తగ్గించి పెంచి గ్రాఫ్ లాగా చెప్తా. చాలా మంది చెప్పరు, ఫ్లాట్కి వెళ్ళిపోతారు. కాదు, ఇవన్నీ ఎవరు మీకు చెప్పారు ఈ టిప్స్ అన్ని? నేను చాలా వరకు నేను అబ్జర్వేషన్ ఎప్పుడైతే డబ్బులు గొంతు మీద డబ్బులు వస్తాయో అది తెలిసిందో అప్పటి నుంచి నన్ను నేనే జాగ్రత్త పెట్టుకుని ఇవి చూడటం, చదవటం, కొంతమందిని కలిసి అడగటం, తెలుసుకోవటం. అలా నాగేంద్ర గారు నాకు చాలా వరకు, సురేష్ గారు ఈ పదం ఇంకొకసారి అనుద్దాం, ఏంటి ఇంత పదానికి కూడా ఇంత శ్రద్ధ తీసుకుంటారా అని. నిజమే, అది అలా పలకాలి, ఆ లాస్ట్ వర్డ్ వినిపించాలి, లీ కూడా వినిపించాలి.
లాస్ట్ ఇప్పుడు హైప్ చేయండి సార్, అప్పుడు మీది ఇలాంటివన్నీ కొన్ని నాకు నాగేంద్ర గారు నేర్పించారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటా. అది ఒక గురువు ఎవరో ఒకరు ఉంటే చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు జనరల్. కరెక్ట్ గా, నిజంగా. ఇప్పటికీ కొన్నిసార్లు భూగర్భ జలాలు, సౌందర్యోపాసన, ఇలాంటి కొన్ని అంతర్మథనం, ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి. ఆ చుక్కలు పెట్టేవి అసహనం, ఇలాంటి పలకాల్సిన పలకావి భూగర్భ జలాలను బా పలకాలి, కింద బాగా ఒత్తెట్టండి ఇలాగ. ఆర్పి పట్నాయక్ ఎప్పుడన్నా చెప్తా అంటే అది అనాలి, అది అనాలి, అలా అలా అంటేనే నేర్చుకున్నవి అవన్నీ వాళ్ళు చెప్పడం, సీనియర్స్. అలా మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా మీది, అందులో అందరూ సునీల్ గారు, త్రివిక్రమ్ గారు అందరూ ఫ్రెండ్స్, ఏదో సీనియర్స్ జూనియర్స్ సంథింగ్ అట్లా అట్లా మొత్తానికి అందరూ ఎక్కడో దగ్గర కాలేజ్ డేస్లోనే పరిచయం. సో అని మరి ఆ రోజుల్లో మరి అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎవరు? మీరే ఆ ఇంటర్వ్యూ. ఏంటి ఉంటాయి కాలేజీలో కొంచెం గోల్డెన్ డేసే ఇష్టమే నాకు బాగా. కాలేజ్, మా డిఎన్ఆర్ కాలేజీ, మా గ్రౌండ్, మేమందరం ఆడుకోవటం. నేను ఒకటే అంటాను క్రాంతి, ఎవరైనా ఒకళ్ళు ఆడా మగ, సృష్టి ధర్మం, చెట్టు పుట్ట, నింగి నేల, నీరు ఏరు, ఇవన్నీ కొన్ని పదాలు ఉన్నాయి కదా, పదాలు పర్యాయ పదాలు. ఆడా మగ వీళ్ళిద్దరు ఉన్నారు కదా. మనం డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత ఎవరి జీవితానికి వాడే హీరోలో కనిపిస్తాడు. వాడు వేసుకున్న చొక్కా, కట్టుకున్న ఏమంటారు షూ, వేసుకున్న షూ, కట్టుకున్న షర్ట్ అన్నీ ఆడికి అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వయసులో వాడు చూడాల్సింది ఖచ్చితంగా అమ్మాయినే. ఇంక ఆడికి ఆ వయసు అలాంటిది. అలా అమ్మాయిని చూడట్లేదు అనుకో, వాడిని హాస్పిటల్లో చూపించాలి. నీకు అర్థమైందా? అలాగే నేను చదువుకున్న రోజుల్లో కూడా బేసిక్గా అందరిలాగే అలాగే సరదాగా ఉండేవాడిని, అందరిని ఏడిపిస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఏదో అనేవాళ్ళు, ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవారు భయంకరంగా. కానీ మీ దగ్గర ఒక చిన్న షై ఉంటుంది కదా, అంటే లొకేషన్ లో నేను చూసింది అంతవరకు అందరితో మంచిగా మాట్లాడితే అసలు పర్ఫార్మెన్స్ అదే. కెమెరా ఉంది కదా అదే. ఎందుకంటే నేను చూసా లేడీ ఆర్టిస్టులు ఎవరైనా మాట్లాడతారు, లేకపోతే మాట్లాడుతుంటే ఆహా థ్యాంక్ యూ అండి ఇలా ఇలా అనుకొని వెళ్ళిపోతున్నారు. అది మరి అంటే మరీ నలుగురు ఎదురు ఒకేసారి మన అత్తనిసార్లు పెద్ద కుటుంబం అది. ఓ పక్క నువ్వు, ఓ పక్కన ఇంకోక వీళ్ళందరూ, ఆ సుధమ్మ, అందరూ. నాకేంటంటే గమ్ముని ఫ్రెండ్స్ అబ్బాయిలు అందరూ మధ్యలో ఉంటే బాగా ఓపెన్ అయిపోతాను, అమ్మాయిలు అంటే కొంచెం భయమే. భయం అప్పుడు కూడా. నేను అంటే తెలియకుండా ఇప్పుడు ఒక అమ్మాయిని, నేను ఒక నలుగురు అమ్మాయిలు వెళ్తుంటే కాలేజ్ డేస్లో, నేను అలవాటు చేశాను, ఇంకా చాలా మంది చేస్తుంటారు. అమ్మాయి పేరు తెలుసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే ఎవరు ఒక నలుగురు వెళ్తున్నప్పుడు ఏ లక్ష్మి అని పిలిస్తే టక్మని ఎవరు చూస్తే అది లక్ష్మి, అర్థమైందా? కుమారే అంటే కుమార్, ఎవరు కుమార్ లేదురా అందులో. ఇలాంటివన్నీ చేసేవాడిని. ఆ కుమార్ అని పిలిచినప్పుడు, లక్ష్మి అని పిలిచినప్పుడు ఇలా చూస్తే ఎవరు మన సైలెంట్ అయిపోతాం. ఇలాగా ఆ అమ్మాయి చూసి మన వైపు నడుచుకుంటూ వచ్చింది అనుకో, బండి వేసుకెళ్ళిపోతాం, అంత భయం. అలాంటి డేస్ కాలేజ్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నేను ఎందుకంటే థియేటర్ ఆర్ట్స్లో ఉండేవాడిని, ఫైన్ ఆర్ట్స్ అంటే మీన్ కాలేజ్ నాటకాలు వేయటం. మా అందరినీ మా సార్, మా ప్రిన్సిపల్ గారు నట్ట కులం అనేవాళ్ళు. మాదంతా ఒక కులం కాదు కదా. నిజంగానే ఇప్పుడు సునీల్ గారు డాన్స్ చేసేవారు ఆ టైంలో, అలాగే ఆర్పి గారు కళ్ళు పైకి పెట్టి అదొక ఆయనది ఒక స్పెషల్ జెస్చర్ ఉంటుంది కదా, ఆయన ఆ కాలేజ్ డేస్ నుంచి చేసేవారట కదా. అది అసలు నేను ఫస్ట్ ఆర్పి పట్నాయక్ని చూసింది కూడా అక్కడే. నేను ఆర్పి పట్నాయక్ గారు ఎవరో నాకు తెలియదు, సునీల్ కూడా తెలియదు. మేము మా కాలేజ్ తరఫున యూత్ ఫెస్టివల్స్కి వాటికి వెళ్తూ ఉండేవాళ్ళం. అసలు యూత్ ఫెస్టివల్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. మేము సెలెక్ట్ అయిన తర్వాత, అంటే మా భీమవరానికి దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దూరం పెనుగొండ అనే ఊళ్ళో యూత్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఆ యూత్ ఫెస్టివల్ చూడడానికి వెళ్ళాం. అదే వయసులో ఉన్నప్పుడు అవి చూడడానికి, అమ్మాయిలు చూడడానికి కూడా వెళ్ళాం. ఓపెన్గా చెప్తా, వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తారు కదా. ఎదురుగుండా స్టేజ్ ఉన్నప్పుడు అక్కడ ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మొహం ఇటు ఉండాలి కదా, ఇటు ఉంటా అంటే 100 మంది అమ్మాయిలు ఉన్నారని ఇలా కూర్చుని వాళ్ళు. అలాంటి మంచి సరదా సన్నివేశాలు అన్నీ అనుకుంటున్న టైంలో ఓ రోజుని స్టేజ్ ఖాళీగా ఉంటే, స్టేజ్ ఇచ్చినప్పుడు ఒక మనిషి వచ్చి కళ్ళు, నాకు రావు నిజంగా, రోజు హ్యాపీ పట్నాయక్ తిరిగితే కానీ అది ఎలా చేస్తాడో, ఆ వైట్ గుడ్డు కనపడేలాగా అలా పెట్టి స్టేజ్ మీద వచ్చి ఒక చిన్న ఒక 10 minutes to 5 minutes ఏదో చేసాడు స్కిట్ లాగా. 10 minutes హోల్డ్ చేస్తారా? అసలు నీకు వైట్ బ్లాక్ కనిపించదు, తెలుపుది అలా వచ్చేస్తుంది. మేము ఇద్దరం చూసి నిజంగా అప్పటికి తెలియదు ఆయన ఎవరు, మాకు తెలియదు కదా. వీడెవరు బాబు ఇలా చేస్తున్నాడు, అది అమ్మా అరే అసలు అని చేసి వెళ్ళిపోయాడు ఆయన. 10 minutes 5 minutes 10 minutes 5 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 minutes 5
అయిపోయింది. మా అక్కడ స్కూల్ ఏదో ఇచ్చారు పడుకోవడానికి, అందరం పడుకొని పొద్దున్న లేచి మేము అక్కడ పందుముళ్ళలో అంటే చెట్టుది పుల్ల తీసి తోముకుంటారు, ఆ వాటర్ ఎట్టుకుని బాటిల్ అక్కడే పడుకుని పోయాం. నెక్స్ట్ డే ఈవెంట్ కూడా ఉండటం కోసం మళ్ళీ హోటల్ రూమ్లో మాకు ఎవరిస్తారు అక్కడ, మేము అక్కడ బల్లల్లో పడుకుని పొద్దున్న వెళ్ళి మొహం కడుక్కుంటే ఒక మనిషి మా పక్కన కూర్చున్నాడు. ఈయన ఎక్కడ చూసామని ఇలా చూసా, వెంటనే చూస్తే ఏమంటే రాత్రి మీరే కదా, మీరు ఇలాగా, అవునండి నేనే, మీ కళ్ళు బాగానే ఉన్నాయంటే బాగానే ఉన్నాయండి, అలా చేశారంటే నా బాబు. అది ఫస్ట్ పరిచయం. అలా తనలో ఆ టాలెంట్ ఉంది, పర్ఫామ్ చేయడం, నటన పరంగా అతను ఆయన ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్గా సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు, యాక్టర్గా కూడా ప్రూవ్ అయ్యాడు. తీసుకున్నారు ఆయన బాగా. శ్రీనివాసంత లక్ష్మి ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు, ఇది చేశాడు అనమాట. అలా పరిచయం అప్పుడు ఆర్పి యూత్ ఫెస్టివల్స్ అప్పుడు. అదే నాకు ఇప్పుడు చాలాసార్లు నాకు ఆర్పితో గుర్తు చేసినాడు. ఒక కాలేజేనా మీరిద్దరు? ఆయన ఆంధ్ర యూనివర్సిటీ, మేము వెస్ట్ గోదావరిలో ఉన్న డిఎన్ఆర్ కాలేజ్. బట్ ఇక్కడ దీంట్లో ఈ పెనుగొండ యూత్ ఫెస్టివల్స్ కి ఆంధ్రప్రదేశ్ అన్ని మూలల నుంచి, వరంగల్, శ్రీకాకుళం, అన్ని ప్లేసుల నుంచి అన్ని కాలేజీలు అక్కడికి వస్తాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూపిస్తారు, యూత్ ఫెస్టివల్స్ అంటారు, ఇప్పటికీ జరుగుతున్నాయి అవి. అక్కడ కలిసాడు అనమాట. తను విశాఖపట్నం నుంచి వచ్చాడు, మేము అలా భీమవరం నుంచి వెళ్ళాం. అంటే అప్పుడు తను ఆయన ఆర్పి గారు ఆ పరిచయం ఏంది, ఫ్రెండ్షిప్లు, ఫోన్ నెంబర్లు ఏవో ఎక్స్చేంజ్ చేసిన అప్పుడప్పుడు మాట్లాడుకోవడం. అలా తర్వాత ఒక చోటే కలిసి అందరం ఒకే చోట ఉంటామని తెలియదు, కలిసి ఉంటాం. అది లక్కీ, ఎప్పుడో డెస్టినీ, ఎప్పుడో జరిగినట్టు అన్ని. అంటే కాలేజ్. మరి ప్రభాస్ గారు ఎక్కడ పరిచయం? ప్రభాస్ గారు భీమవరం, ఒకటే కాలేజ్. పచ్చిచ్చి కాదు, ఆయన బాగా అది రాజా, అది రాజుల రాజవంశం. కాలేజీలో ఒకటే కదా ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా. ప్రభాస్ గారు డిఎన్ఆర్ కాదు, ప్రభాస్ గారు డిఎన్ఆర్ కాదు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆయన ఎక్కువ తిరిగి ఉంది, ఆయన మెడ్రాస్లో చదువుకున్నారు, కొంత మొగల్తూరు ప్రాంతం. నాకు తెలిసి ఆయన బాగా సీనియర్. ఆయనతో నాకు ప్రత్యేకంగా అలా లేదు, కానీ ప్రభాస్ గారు వాలీబాల్ ఆడుతున్నప్పుడు గ్రౌండ్ ని షేర్ చేసుకున్నాం, క్లియర్ గా చెప్పాలండి. అప్పుడు ఆయన ప్రభాస్ అని తెలియదు కదా మీకు, ఉంటారు ఈయనే కదా అలా అనమాట. ఈవెన్ మన శ్రీ విష్ణు, ఆయన క్రికెట్ ఆడేవాడు భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో, ఇప్పుడు హీరో అయ్యారు ఆయన. నేను మొన్న సామాజిక వర్గం చేస్తున్నాడు, ఆయన గురించి బాబోయ్ చాలా విషయాలు తెలిసిన మీకు అన్నాడు. అంటే పూర్వం పుట్టానని కాదండి, అప్పుడు కూడా నేను ఉన్నానని. అయ్యో నిజం, ఆ కాలేజ్ గ్రౌండ్ లో అలా ప్రభాస్ గారు ఆ కాలేజ్ లో అలా అక్కడ ఆ ప్రాంతంలో తిరగటం. నేను కొంచెం యాంకర్ అయిన తర్వాత భీమవరం నుంచి బీజేపీ పార్టీ కృష్ణరాజు గారు నిలబడిన తర్వాత నేను వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రభాస్ గారు, ఏమంటే భీమవరం బాగున్నారా అయింది ఇక్కడ, అలా ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ టూర్ ప్రభాస్ గారి వల్ల నేను ఆయన టూరు దిల్ రాజు గారితో పాటు 10 రోజులు వారం రోజులు టూర్లో ప్రభాస్ గారితో ఉంటాం. అలా అనమాట. అంతకంటే లోతులు మనకు తెలియదు, కానీ ప్రభాస్ గారు మా ప్రాంతం, మా భీమవరం రాజు, కింగ్, రాయల్ అని తెలుసు. అది గ్రేట్ అనిపిస్తుంది కదా. నేను చాలాసార్లు చెప్పా, లాస్ట్ టైం ఎప్పుడు నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళు మాట్లాడినాను చూసి ఇలా మాట్లాడుతుంటే, వై ఆర్ యూ కమింగ్, అమెరికా ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడుగుతున్నప్పుడు ఐఎమ్ అన్ యాక్టర్ అది ఇది అని చెప్తే, ఇండియన్ యాక్టర్, హో నైస్, యో బాహుబలి గ్రేట్ ఫిలిం అంటే జమ్మంది బికాస్ ఆఫ్ ప్రభాస్. అది కదా అట్లా, అది ప్రౌడ్గా ఉంటుంది ప్రభాస్ గారి విషయంలో. ఆయనతో నేను కాంబినేషన్ సీన్లో యాక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నా. సాహు సినిమాలో యాక్ట్ చేస్తుంటాను, అందులో ఫస్ట్ దొంగల బ్యాచ్లో ఉంటాను నేను. అందులో ఒక రాబరీ చేయడానికి వెళ్తాం. ప్రభాస్ గారితో డైరెక్ట్గా ఉండదు, కానీ ఫోన్ కట్స్లో ఎలా చేయాలో దొంగతనం చెప్తే మమ్మల్ని వాడుకుంటారు, మా ద్వారా జరుగుతుంది. అది ఆ ఎపిసోడ్లో చేశాను, ఇప్పుడు ఆయనతో చేస్తాను. నేను మిర్చి చేశాను, అందులో ప్రభాస్ గారు మా ఇంట్లోనే రెంట్కుంటాడు అనమాట. సో అలానే అప్పుడు చూసాం, ఇలా అలా చూడటం నాకు కొంచెం ఏంటో మనం వెళ్ళి మాట్లాడదామా వద్దా కొంచెం అలా ఉండేది. బట్ ఆయన నాకు ప్రభాస్ గారిలో బాగా నచ్చేదంటే నాకు కూడా నేను అలాగే ఉంటాను కాబట్టి ఎక్కువ నచ్చుతుందేమో. మనలో ఉన్నది అవతల వాళ్ళలో ఉంటే ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం. ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అయ్యి ఇవాళ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ని వెళ్తున్న అంత గొప్ప యాక్టర్ అయినా మీతో మాట్లాడిన ఇప్పటికీ ఆ భీమవరం స్లాంగ్లు ఏమండే బాగున్నారా, ఎలా ఉన్నారండి, అలానే ఉంటుంది. అది పోలా నీలోంచి, అది పోనంత కాలం నువ్వు యూఆర్ అంటే అది నాకు పోదు. అది ఎందుకు అలా ఉండాలంటే, ఇప్పుడు అమెరికాలో 10 సంవత్సరాల నుండి ఏదో మారిపోయింది అంటారు, ఎందుకు మారుతుంది అనిపిస్తుంది నాకు. అలా ప్రభాస్ గారు ఇప్పటికీ అలాగే ఆ స్వచ్ఛత ఆయనలో అలా ఉండిపోయింది. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. ఎవరిని పలకరించినా అసలు ఏ చేంజ్ లేదు మనిషి, అసలు అలా బిహేవియర్ ఓన్ చేశారండి ఇది అంతే ఆయన. అందుకే ఆయన కొంచెం, నేను బాంబేలో అక్కడ వెళ్ళి పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు కూడా ప్రభాస్ గారు మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు
ఆ కెమెరా ముందు ఆయన పాపం తప్పదు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారు ఇంగ్లీష్లో, మళ్ళీ అయిన తర్వాత అమ్మాయి నా భాష నాకు అన్నట్టు ఉంటుంది. అలా ప్రభాస్ గారు ఎవరిని చాలా మంది, రాజా రవీంద్ర గారు ముందు శివాజీ రాజా రవీంద్ర గారు, డైరెక్టర్స్ కృష్ణారెడ్డి గారు, రాజావన్యన్ రెడ్డి గారు, ద నెక్స్ట్ జనరేషన్లో త్రివిక్రమ్, సునీల్, నేను ఇంకా చాలామంది యాంకర్స్, రైటర్స్, రమేష్ గోపి గారు అని ఆయన భీమారెడ్డి అన్న కాలేజ్ చదువుకున్నారు. చాలామంది నా సర్కిల్లో నా సినిమా ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. కానీ మొత్తం లక్కీగా అంటే అది మీ డెస్టినీ ఇక్కడే రాసి పెట్టుందో ఏమో, అందరూ మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు నిజంగా క్రాంతి అది మిరాకిల్ అనిపిస్తుంది. అప్పుడెప్పుడో అలా మళ్ళీ ఎక్కడెక్కడో విడిపోతూ ఉంటాం, లేకపోతే ఎక్కడో యూత్ ఫెస్టివల్ ఆయన కలవడం అది అక్కడ డైలీ ఇప్పుడు నీ దగ్గర నుంచి వెళ్తే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తా. మీకు విషయం తెలుసా, ఆయన నాకు రిలేషన్. అవునా? ఆర్పి గారు మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ కి హస్బెండ్. సో బట్ మేము ఏ ఫంక్షన్ లో ఇంతవరకు కలవలేదు, ఎప్పుడో కలుస్తూనే ఉన్నాం. మీరు దగ్గర ఏంటో కూడా కలవలేదు, దాన్ని అంటారు అదే డిస్టినీ. నిజంగా ఎవరో ఎప్పుడు అలా కలిసి ఉంటారో తెలియదు కానీ నిజంగా గ్రేట్ థింగ్ అది. నేను కాలేజ్లో అంటే కాలేజ్లో కొంచెం యాక్టివ్గానే ఉండేవాడిని, అందరికీ లవ్ లెటర్స్ రాసి ఇవ్వటాలు, ఇంకా అవి కూడా ఉన్నాయా, బొమ్మలు వేసేవాడిని నేను, అలాంటివి చేయటం ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అంటే పెయింటింగ్ స్కిల్ కూడా ఉందా మనకి? నేను బొమ్మలు వేస్తాను. నేను వెస్ట్ గోదావరిలో ఇవి జరుగుతాయి కదా డ్రాయింగ్ పోటీల్లో ఫస్ట్ నేను. ఇంకేమున్నాయి స్కిల్స్? నేను చూసి ఇలాగ వేయలేను కానీ వేరే వేస్తాను కానీ మామూలు ప్రకృతి, చెట్లు. నన్ను చూసి ఎవరిని సౌందర్యం త్రిషా బొమ్మలు వేసేస్తారా? సౌందర్యం చూస్తే వచ్చేస్తావు, సౌందర్య గారి ఫోటో వేస్తే కాంతి వస్తుంది, అంత ఉంది టాలెంట్. ఏదైనా ఎవరో ఒకరి ఫేస్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు మరి ఎయిట్ రాక దేశం నా దగ్గర ఫైల్స్ ఉంటాయి, నేర్చుకున్నాను నేను యాక్చువల్గా 10th ఇంటర్లో అలా ఉన్నప్పుడు. మా కాలేజ్ ఫోటో నా పెన్సిల్తో నా కాలేజ్ని వేసాను, పెన్సిల్తో నేను చదువుకున్న స్కూల్ని వేసాను, పెన్సిల్తో మా మాస్టర్లు ఫొటోస్ వేసాను, ఉన్నాయి. అది చేసేవాడిని. అలా నా దగ్గరికి నేను ఈ బొమ్మలు వేస్తానని, కవితలు రాస్తానని, పాటలు రాస్తానని తెలిసి ఎవరో అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆడు రాయలేనప్పుడు నా దగ్గరికి వచ్చి రాయించుకుని వెళ్ళి ఫోటోలు ఎత్తి ఇచ్చేవాడిని. ఆడు చేసిన దాన్ని టికెట్ పెట్టారంటే అప్పట్లో డబ్బులే తీసుకునేవాళ్ళు, మరి 150 ఫస్ట్ ఇన్కమ్ అది లైఫ్ లో. అప్పుడు కూడా ఏంటో తెలుసా, నేను మా అమ్మ అనేది ఏంటో ఇవన్నీ పెద్ద పెద్ద చార్ట్లు అంటే బీఈడి మాస్టర్లు ఉంటారు, వాళ్ళు క్లాస్ చెప్పడం కోసం చార్ట్లు బొమ్మలు వేయాలి, దేశం మ్యాప్ దేనికి దాన్ని డివైడ్ చేసి చేయడం, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండియా గురించి చెప్పటం, అశోకుడు, రుద్రమదేవి క్లాసులు చెప్పడం కోసం. ఇదేంటి ఇలా ఏమంటున్నారండి, మీరు బొమ్మలు వేస్తారు కదండి ఇలా ఏంటంటే, అవునండి నేను ఊరికి ఎందుకు వేయలే అంతే కదా అని అనుకుని నాకు మొహం ఉండదు. అందులో మనకు తెలిసిన పని ఏది ఊరికే చేయకూడదు, తెలియని పని జోలికి వెళ్ళకూడదు, అది నా పాలసీ. తెలుసు నేను ఊరికే చేయకూడదు. అవునండి మరి వెళ్ళాలని అంటే సరే 100 రూపీస్ ఇస్తాను సార్, 150 ఇస్తాను సార్ అంటే నైట్ కూర్చుని బొమ్మలు గీసేవాడిని. అప్పట్లో 500 అంటే సెన్సేషన్ కదా, 150 రూపాయలు ఇచ్చేవాడాడు. అంతే పెట్టుకుంటూ మామూలుగా మ్యాప్ వేసేవాడిని. వాళ్ళు దీని చెప్పారు, సార్ నాకు ఇలా సోషల్లో ఆ గ్రాఫ్ కావాలండి, లేకపోతే ఇది కావాలండి, గుండెకి సంబంధించింది ఏదో కావాలండి, సైన్స్ కావాలండి అంటే కలర్స్ అయితే 150, మామూలు బ్లాక్ పెన్సిల్ అయితే 100 రూపాయలు రూల్ పెట్టి అమ్మేసేవాడిని. కాదు మరి ఎవరికైనా లవ్ లెటర్లు రాసినప్పుడు ఏంటిది ఎవరికి లవ్ లెటర్ రాసినా ఒకలా ఉందని ఎవరికి డౌట్ రాలేదా? అంటే బొమ్మలో వేరేగా ఉంటాయి కదా మరి. అదే ఒక చోట సౌందర్య, ఒక చోట త్రిష. లవ్ లెటర్ లాగా అంటే చెప్పడం ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టాం అప్పట్లో. అంటే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండేదండి. అవును అమ్మాయి అంటేనే ఇష్టం ఉండదు, అబ్బాయికి చెప్పు ఏంటంటే అలా కదన్నా, ఏం తెలియట్లేదు, తేలట్లేదు, తేల్చాలి అంటే ఏం తేలాలి అన్న. అది ఇప్పటికీ గుర్తాడు, జాడీల ఫ్యాక్టరీ ఉండేది ద్వారకా తిరుమలలో. అక్కడ రోజు వచ్చేవాడు పెద్ద నేను గురువులాగా కాలు మీద కాలేసుకుని చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చి అన్న ఏం చేద్దామన్నా అనేవాడు. ఒరే నువ్వు ముందు క్లాస్కి వెళ్ళరా, క్లాసు మానేసి అమ్మాయి అంటే తిరుగుతావు అంటే ఎదురు తేల్చి అన్నాను. నేను తేల్చడం ఏంటి, సరే ఓ పని చేయి, రేపు నేను లెటర్ రాసిస్తా, ఆ అమ్మాయి డ్రెస్లో నీకు ఏ డ్రెస్ ఎక్కువ ఇష్టం, అలా బ్లూ అండి, నాకు అప్పుడు ఏం గుర్తులేదు కానీ బ్లూ ఏదో ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కదా అని, నేను కింద బ్లూ స్కెచ్ పెన్తో ఆ అమ్మాయి అలాంటి ఒక అమ్మాయి బొమ్మ వేసి ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసి పైన అంతా లెటర్ రాసి ఇది ఎట్టుకెళ్ళి ఆవిడ ఇచ్చేయి. ఇందులో లాస్ట్లో ఏం రాసింది తెలుసా, నిజంగానే నేనంటే ఇష్టం అయితే రేపు రాబోయే బుధవారం నాడు ఈ డ్రెస్ వేసుకుని రావాలి అని రాశా. పెద్ద కాన్సెప్ట్ అప్పట్లో పెద్ద అపారమైన తెలివితే పోయి మా ఊడు ఎంత బాగా ఆలోచించాడు అని ఆడు ఫీల్ అయిపోయి అన్నయ్య అని పెద్ద కవర్ కొని పట్టుకెళ్ళి ఇచ్చాడు, పెట్టాడు అమ్మాయికి అక్కడ బుక్స్లోనే. అక్కడ బుధవారం రానే వచ్చింది. వీడి గేట్ కాడ బీజేపీ గోల్డెన్ బీచ్లో నుంచుంటాడు చూడు కర్రట్టుకుని ఒకడు,
అక్కడ లెటర్ పట్టుకొని లెటర్ కాదు, ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుని లెటర్ ఇచ్చాడు, అయిపోయింది, అది ఈజీయే, అది పని అయిపోయింది. ఈ అమ్మాయి వస్తుంది ఆ డ్రెస్ కోసం వచ్చింది. తర్వాత నాకు కూడా క్యూరియాసిటీ, మొత్తం రాదు ఏ డ్రెస్ వేసి ఏమైపోతాడని చూస్తే అలా చూసి ఆ అమ్మాయి ఇచ్చింది, కానీ డ్రెస్ లేదు. నేను చాలా బాగా రాశాను కూడా, నా ఇష్టాన్ని ఎలా చెప్పాలో తెలియక, మీరు చెప్పకపోయినా తెలుసుకోవాలని ఆలోచి రాసేసి అసలు బలంగా రాశాను. నా ప్రేమ ఇంత బలమైంది అది ఇది అని చెప్పి. వాడు ఏం చేశాడంటే, అన్నయ్య ఏంటనే ఎలా అయిపోయింది మొత్తం పెంట ఆగరా ఉండు కనుక్కుందా ఇలా అంటే ఆడికి ఫీల్ అయిపోతున్నాడు పాపం. అమ్మాయి డ్రెస్ వేసుకోలేదు, 4 రోజులు అయిపోతే అమ్మాయి వస్తుంటే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు, అటు వెళ్ళిపోతున్నాడు ఇటు వెళ్ళిపోతున్నాడు. ఇంకా లేదు, ఇంకా డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంక లేదులే మన అమ్మాయిని ఇబ్బంది పెట్టుకుని చాలా అంటే అప్పుడు ఆ అమ్మాయి రాసింది లెటర్ రాసి అందులో చెప్పింది, నువ్వు అడిగిన బుధవారం రోజు నా దగ్గర లేదు, మా చాకలోడు పట్టుకెళ్ళి పెట్టరాలేదు, నువ్వు అదే రోజు అడిగితే నేను ఏం చేయను, కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రిపేర్ అవడానికి టైం ఇవ్వాలి అన్నా, నేను నాపు చేను కూడా పండింది అన్నా అన్నాడు. అందుకే జాగ్రత్తగా వ్యవసాయం చేసుకెళ్ళా అన్న. అది గుర్తుంది నాకు, అలాంటివన్నీ చేసేవాళ్ళం సరదాగా. సో అయితే అందరివి చేయడమే, మీదేం లేదు. నాకు అంత టైం ఉండదు, ఇవన్నీ చేస్తా దానికి టైం ఉండదు. అందరిలో సర్దేటప్పుడు నేనే హైలైట్ తెలుసా, ఎవరో ఒక అమ్మాయి, ఇది మరీ క్రాంతి, బాగుంది అమ్మాయి, ఎవరో చక్కగా ఉంది, బాగుంది. నేను ఫైన్ ఆర్ట్స్లో ఉండేవాడిని కదా, పాటలు పాడేవాడిని, మంచి మంచి పాటలు రాసేవాడిని. బేసిక్గా వాళ్ళకి ఎక్కువ అమ్మాయిలు ఇష్టపడతారు, వాళ్ళు బాగా పాడి మాట్లాడే వాళ్ళతో. ఏమైందండి, ఒక అమ్మాయి బాగుంది, ఎవరు చాలా నిజంగా ఇది జరిగింది, చాలా చక్కగా ఉంది అమ్మాయి, నాకు లంగావణీలు వేసుకుని వెళ్ళడం అనేది ఇప్పటికీ నాకు ఆ లంగావణి వేసుకునే వాళ్ళని 2-3 నిమిషాలు, ఒక సెకండ్ 2 నిమిషాలు చూస్తా. నాకు చాలా ఫేవరెట్ కాస్ట్యూమ్ అనమాట అది. ఇప్పుడు మనం రకరకాల కాస్ట్యూమ్స్ వేస్తాం, ఆ లంగావణిలో ఉంటే ఒక్కసారి ఆటోమేటిక్గా ఐస్ కనెక్ట్ అయిపోయి నాకు. అలా లంగావణిలో అమ్మాయిలు అది వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి చాలా లక్షణంగా ఓ రోజు నాకు కనిపించింది, నందివర్ధనం పువ్వులో ఉంది, ఎంత బాగుంది అమ్మాయి, ఎంత బాగా నడుచుకుంటూ వస్తుంది. అలాంటి అమ్మాయి ఓ రోజుని రోజు ఆ పిల్ల ఏంటో పాపం అమ్మాయి సైకిల్ ఉన్నా కానీ నడిపించుకుంటూ వెళ్ళేది. పంచడిపోయింది ఏంటి అమ్మాయికి, రోజు ఎందుకు నడిపించుకెళ్తున్నాను. ఎవరో ఆ అమ్మాయి అక్కడ ఎందుకు వెళ్తుందని చూస్తే 2 టైర్లోని గాలి ఉండేది, కానీ సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళేది. చూసేవాడిని ఆ అమ్మాయి నడిచి వెళ్ళినంతసేపు. అక్కడ ఆగితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఆ గేట్ కాడ ఇంకొక ఇద్దరు జాయిన్, ఇద్దరు నడిపించుకుంటారు, సైకిల్ ఉన్నాయి కదా తొక్కేలొచ్చు కదా అని. ఇలా ఒక అమ్మాయిని నేను చూస్తుంటే ఆడెవడో నా దగ్గరికి వచ్చి, అమ్మాయి బాగుండేది, జస్ట్ చూశాను అంతే, బాగుంది అనుకున్నా, అదే అవలా అదే పాప మీ లోపల ఆడ వచ్చాడు. అన్న ఏంటి మరి అమ్మాయిని నాకు ప్రాణం అన్న, చచ్చిపోతాను, చెట్లు ఎక్కేస్తాను, కొండలు ఎక్కేస్తాను వచ్చాడు. రాయాలి నాకు నచ్చిన అమ్మాయికి కూడా వేరే అలా అరే బాగుంది అమ్మాయి అనుకున్నాను అంతే, వచ్చాడు ఆవిడ. భలే రోజులే అప్పుడు. అలా ఆ కాలేజ్లో యూత్ ఫెస్టివల్స్ కాడికి వెళ్తున్నప్పుడు ఈ డ్రామాలు వేయడం, పాటలు పాడటం, స్కూల్ మీద పాటలు రాయటం, ప్రకృతి మీద పాటలు రాయటం, ఇలాన్నీ అలా పాటలు రాసి పాడేవాడిని, నేను ట్యూన్ చేసేవాడిని. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్. సో చిన్నప్పటి నుంచి మన ఫోకస్ వేరే ఉంటే ఇంకా అంతే. అది చెప్తాను కదా, నువ్వేమవుతావో నీ డెస్టినేషన్ కొంచెం ముందు తెలుసుకోగలదు. నేను ఇప్పటికీ అనుకుంటా, నేను కొంచెం ముందు తెలుసుకుని ఉంటే, నేను బ్లూ డాట్ కొరియర్ సర్వీస్ అనే కొరియర్ సర్వీస్ ఉండేది. ఆ కొరియర్ సర్వీస్లో కొరియర్ బాయ్గా పనిచేశాను. నా స్టార్టింగ్ డిగ్రీ అవగానే ఏదో రకంగా హైదరాబాద్ వచ్చేయాలి. ఆ టైంలో నేను ఆ బ్లూ డాట్లో మాకు డ్రెస్ ఉండేది, చాలా అఫీషియల్గా ఫీల్ అయ్యేవాడిని. దానికి ఒక టై ఉండేది, డ్రెస్ కంటే టై ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. టైలు కట్టుకున్నాడు చాలా పెద్ద జాబ్ ఇడు అని, కానీ నేను ఇంటికి వెళ్ళి చేసేది కొరియర్ పనే. కానీ వాళ్ళు నీట్గా డ్రెస్ సెట్ చేశారు మాకు. ఈ బాయ్స్ అంతా ఈవినింగ్ అయిపోయిన తర్వాత మా బ్యాగ్లు అక్కడ ఇచ్చేసి బైక్లు వేసి ఎవరింటికి వెళ్ళి వెళ్ళిపోయాము, సరదాగా అక్కడ కూర్చునేవాళ్ళం. మా బ్లూ డాట్ కొరియర్ సికింద్రాబాద్లో ఉండేది, దాని పక్కన. అక్కడ అందుకే ఎప్పుడు ఎవరికైనా టాలెంట్ ఏదైనా ఉంటే ఆడ బాగా గుర్తుండిపోతాడు. నాకున్న టాలెంట్ నేను పాటలు పాడటం, కూర్చోబెట్టి పాటలు పాడించుకున్నారు. ఈ పాటలే, అవి సినిమా పాటలు కూడా కాదు, సినిమా పాట అయితే తెలుస్తుంది, నేను రాసిన పాట అయితే వినటానికి బాగుంటది. మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారు? నేనే అన్ని, ట్యూన్ నేనే అన్ని, అంతా అక్కడ ఇంకా కొట్టడమే, తాళం. రోజు సాయంత్రం నా చుట్టూ చేరేవాళ్ళం, అలా అప్పుడు పాటలు పాడేవాడిని. అది ఇప్పుడు నాకు నిజంగా అంటే మన లాస్ట్ టైం విజయ ఆర్పి పట్నాయక్ గారు, సుమ, నేను మీ అందరం కలిసి విజేతన విధాతన లాంటిది ఏదో ఒకటి బర్త్డేస్ కోసం ఒక షార్ట్ ఫిలిం చేస్తే, ఆ షార్ట్ ఫిలిం ఎండింగ్లో నువ్వు రాసి, నేను పాడలేదు కానీ ఆర్పిఏ పాడాడు, నువ్వు రాస్తావు కదా పాటలు, ఈ 4 లైన్స్ నాకు ఈ సిచ్యుయేషన్ కావాలని చెప్తే నేను అప్పుడు ఆర్పికి రాసిచ్చా. సుమ గారు అండ్ లాస్ట్లో వస్తుంది అన్నమాట పాట, ఆర్పి పాడాడు.
అప్పటివే అన్నీ మనలో ఉంటాయి, దాన్ని ఎవడో గుర్తించాలి లేదా మనం బయట పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఎవడో గుర్తించేదాకా ఆగితే టైం లేదు. నీకు తెలిసింది నిన్ను నువ్వే ప్రమోట్ చేసుకోవాలి, నిన్ను నువ్వే తెలియచేయాలి. అవును, సిగ్గుపడితే ఏముండదు, అది టైం అయిపోతుంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం మీద అమెరికా వెళ్ళా, ఎవరో చూసారు నీలాగా నా ఇంటర్వ్యూలు చూసి, సురేష్ గారు మీరు అంత బాగా పాడతారు కదండి, పాడినాను. పాడా అప్పటికప్పుడు పాటలు అంటే రోజు పాటలు పాడేవాడు, అయినా కానీ నేను పాడితే చాలా మంది రియాక్ట్ అయ్యి, అది సినిమా పాట కాదు అది. అసలు ఎవరండి, అసలు ఎవరినో ఊహించుకుని మీరు రాశారు, ఎంత బాగా రాశారు. అందరూ లేడీస్ అందరూ వచ్చి అడిగారు అనమాట. దానికి మ్యూజిక్ సావలేదు, ఏమీ లేదు, నేను పాడాను అంతే. జస్ట్ పెద్ద హాలు, సురేష్ గారు ఇంత బాగా పాడతారని. అది నేనేమంటున్నానంటే, అవకాశం నాకు అప్పుడు వాళ్ళు ఇచ్చారు, మీరు పాడండి అని అడిగారు, పాడేయాలి. రేపు పాడతానండి, రేపు గొంతు సవరించుకుని అందులో నిమ్మకాయ నీళ్ళు అనిపిండి మధ్యాహ్నం మాటలు సార్ అనుకుని వస్తానంటే కుదరదు, టైం అయిపోద్ది. అవకాశం ఇచ్చినట్టు పాడేయాలి, ఆల్వేస్ రెడీ, అంత రెడీగా ఉండాలి. ఇప్పుడు అలా ఉంది, పరిస్థితులు అలా ఉన్నాయి. నీకు అవకాశం ఇస్తే ఆ అవకాశం టక్మని యూజ్ చేసుకోగలగాలి. అయితే వెరైటీగా మీకు మ్యూజిక్ డైరెక్టర్లు, యాక్టర్లు అందరూ కూడా మీ క్లోజ్ సర్కిల్లో ఉన్నారు, డైరెక్టర్లు అన్ని. అంటే రైటర్ నా పొట్టకూటి కోసం నాకు అలవాటు అయింది. యాక్చువల్గా నేను కాలేజ్ డేస్ నుంచి నాటకాలు అవి చిన్న చిన్నవి రాసేవాడిని. పొట్టకూటి కోసం ఎందుకనంటే, నా జెమినీలో నా జాబ్ నాకు ఇచ్చింది అందుకు. నన్ను రైటర్గానే తీసుకున్నారు. దాదాపు ఒక 30-40 ప్రోగ్రామ్స్కి నేనే రాసుకుని, సుమ పట్టుకుంటే పట్టుచీర దగ్గర నుంచి, లేటెస్ట్ అని, స్మైల్ ప్లీజ్ అని, రామ ఆత్మారామ్ అని, ఈ ప్రోగ్రామ్స్ కానీ నేనే రైటర్ని, నేనే యాంకర్ని, నేనే డైరెక్టర్ని. ఒకే మనిషి 3 పనులు చేస్తున్నాడు కదా, అందుకని ఇప్పటికీ జెమినీలో ఉంచారు నన్ను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ. సూపర్, అది వదులుకోలేదు, నాకు అన్నం పెట్టింది, అందుకే నా ఇంటి పేరు జెమినీ అయిపోయింది. సో అలా రైటింగ్ స్కిల్స్ నాకు అప్పుడు అలవాటైనాయి, రాస్తాను. ఆ ఫేస్బుక్ లో నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడానికి నేను రాసిన కంటెంట్ నవ్వుతూ, ప్రతి పోస్ట్ కూడా ఏదో ఒక స్టోరీ ఉంటుంది, అట్లా కూర్చున్న దానికి కూడా ఒక పెద్ద స్టోరీ పెడతా. రీసెంట్ గా గ్రీన్ టీ గురించి పెట్టా, అంతకు ముందు ఏదో పెట్టా, అవన్నీ నవ్వుకుంటారు అందరు. నవ్వుకుని నేనేమంటానంటే, ఒక 2 వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నప్పుడు నా గురించి ఏమిటో తెలుసుకోవడానికి క్రాంతి, నేను సాధించిన విషయాలు ఏమైనా చెప్పాలి, నా నుంచి ఇంకొకటి ఇన్స్పైర్ అవ్వాలి, లేదా శుభ్రంగా కాసేపు వాళ్ళు నవ్వించాలి అంతే. మనం చరిత్రకారులు అదేదో సృష్టించో ఏమీ లేదు కదా. వీఆర్ ఒకే దారిలో ఒక ప్రయాణం చేస్తున్నాం, డైలీ ఫైట్ చేస్తూ ఉంటాం, ఏదో ఎదగాలి, ఇంకోటి చేయాలి. నేను అదే అంట, పూర్వజన్మ సుకృతం. ఇవాళ క్రాంతి, ఓ జెమినీ సురేష్, మన ఇద్దరం పూర్వజన్మ సుకృతం ద్వారా నటులుగా ప్రపంచం గుర్తించబడ్డాం, ప్రపంచానికి తెలుసు మనం. చాలా గొప్ప విషయం అది. చాలా మంది ఊరికే పొద్దున్న రాత్రి బట్టలు తెచ్చుకుని పొద్దున్న వచ్చేసి ఏమండి కెమెరా ముందు నుంచి ఉంటాడు, అవుతుంది. అవును, అదంతే. అదొక ట్రావెల్, అలా జరగాలి. ఎంత కష్టం ఉంటుంది అంటున్నా. 2 పూట తినైతే డబ్బులు అయిపోతాయని 1 పూట తిన్న రోజులు వాళ్ళకి తెలియదు కదా. నేను తిన్నా అలా ఉన్నా, అవన్నీ ఆ కష్టాలు అంటున్నా. అది జన్మతః సుకృతం. నువ్వు ఎప్పుడో పూర్వజన్మలో చేసావు. ఇవాళ నువ్వు యాక్టర్స్గా ఉన్నావు, నువ్వు ఎక్కడికైనా వెళ్తే 10 మంది వస్తారు, మేడం అంటారు, పలకరిస్తారు, అది ఎంత అదృష్టం. అందుకే హ్యాపీ ఫీల్ అవుతాను. మా అమ్మ నన్ను కలెక్టర్గా చూడాలనుకుందో, లేకపోతే ఇంజనీర్గా, యాక్చువల్గా ఆవిడకి ఇంజనీరింగ్ చదవాలని. మనకున్న మైండ్కి ఇంటర్మీడియట్లోనే కెమిస్ట్రీ పోగొట్టుకున్నాను, ఇంజనీరింగ్ ఏం చదువుతారని చెప్పి డిగ్రీలో బీకామ్ తీసుకున్నా. కానీ మా అమ్మ నన్ను ఏం అవ్వాలనుకుందో, నాకు ఆవిడకి ఎక్కువ నా పర్సనాలిటీకి పోలీస్ అయ్యి ఉంటే బాగుంటుందని అనుకునేదంట. కానీ పోలీసు ఉన్నంత అది లేదు, అంతసేపు నేను నీకేం కావాలి చెప్పు, అన్ని పోలీసు ఇంకా అన్ని మొత్తం అన్ని నీకు అంతే కదా. జస్ట్ పొద్దున్న లేస్తే ఇప్పుడు దాదాపు 5-6 పోలీస్ క్యారెక్టర్ రీసెంట్ గా ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళంలో చేస్తున్న సినిమాలో ఎస్ఐ అలా బ్రేక్ ఇస్తాను. మళ్ళీ మొన్న మధ్యన చాలా పెద్ద వేషం, పోలీస్ ఆఫీసర్. నేను చేయను సార్, చేయలేను సార్, ఏ అన్నారు. లేదండి దానికి చిన్నది ఉంటది, నాకు ఇవన్నీ కొన్ని పాఠాలు అందరూ నేర్పినట్టు త్రివిక్రమ్ చెప్పాడు అన్నమాట. ఒకే పని ఎక్కువ రోజులు చేసిన, నీకు ఇష్టమైన పనే, నీకు తెలిసిన పనే ఎక్కువ రోజులు చేసినా అదే చేస్తాడేమో అనుకుంటారు జనం, అదే వచ్చేమో. అది కూడా కరెక్టే, అర్థమైందా? అందుకని నువ్వు చాలా చేయగలని చెప్పాలంటే విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్ ను యూజ్ చేసుకోవాలి, కొన్ని వదులుకోవాలి. అప్పుడు అలా పోలీస్ అంటే చాలా లాయర్ కొత్తగా ఉంటుంది, కరెక్ట్ నాకు చేయాలని. ఆటో డ్రైవర్, అబ్బా అదిరిపోయింది సార్, చేద్దాం సార్. మీరు చెప్పులు కుట్టుకున్నారు, అబ్బా ఇది ఇంకా బాగుంది సార్, చేద్దాం సార్. అడుగు తినేవాడు సార్, అడుగు, ఇలా ఉండాలి. పోలీసు, అబ్బా 2 బెళ్ళలాడతారు ఇలా కూర్చుని డైలాగులు చెప్తాం, నాకు అదే ఉండదు. అందుకే అన్నింటిలో దొరుకుతా. విలన్
కొన్ని ఏదో అప్పట్లో వరప్రసాద్ బుడ్డిప్రసాద్ అనే ఒక సినిమాలో విలన్గా చేసిన చిన్న సినిమాలో చేసున్నా. నా ఆర్పి పట్నాయక్ వాళ్ళ బ్రదర్ గౌతమ్ పట్నాయక్ అని తను అంటాడు, నువ్వు చాలా సూపర్ గా విలన్ గా సెట్ అవుతారు, వస్తాయి చేస్తా. ట్రాజడీ నాకు ఎక్కువ అవార్డ్స్ తెచ్చిపెట్టింది ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసినవి. అవి ఇచ్చింది కూడా ఆర్పి పట్నాయక్ గారు. నన్ను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కి వాడతారు బేసిక్ గా, కామెడీ జోక్స్ కానీ. నాకు ఒకటి కళాసుధ బెస్ట్ యాక్టర్ అండ్ కళ్యాణ వైభోగం బెస్ట్ స్పోర్టింగ్ యాక్టర్, ఇంకోటి ఏదో చేసిన ఆ రోజు మంచు లక్ష్మి గారు నేను కలిపి తీసుకున్నాను ఏదో ఒకటి. అలా నాకు నేను ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసినవే. మనలో ఒకడు, ఫ్రెండ్స్ బుక్, ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్స్కి నాకు అవార్డ్స్ వచ్చినాయి. అంటే నేను ఏడిపించింది. ఎప్పుడన్నా సరదాగా బయట నవ్వుతూ కామెడీలు చేసేవాడు ఏదో ఊరిని చిన్నగా బాధపడారు, కళ్ళలో నీళ్ళు వస్తే అందరూ ఏడ్చేస్తారు. అలాంటిది స్క్రీన్ మీద నాకు వర్కౌట్ అయ్యి. ఒక చిన్న డైలాగ్ గుర్తుందా? చాలా పెద్ద డైలాగ్ చెప్పేస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ సరిపోతుంది, చిన్నది చెప్పండి. ఏం చాలా ఉన్నాయమ్మా. ఎమోషనల్ అంటే నాకు మనలో ఒకళ్ళు ఆర్పితో చెప్తా. ఒక టీవీ ఛానల్కి ఆయన చాలా కష్టాల్లో ఉండి వస్తాడు. నేను ఒక జర్నలిస్ట్ని కాగానే అంటాడు వచ్చి, సార్ రామకృష్ణ నువ్వు ఇన్నాళ్ళు కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెప్పావు, కానీ ఈవేళ ఎవ్వరూ ఊహించిన నిందను నీ మీద వేసుకున్నావు. నీ వెనకాల ఎవరు నిలబడిపోయినా నేను నిలబడతానయ్యా, వెళ్ళి ఎండి గారిని కలిసిరా అంటే లోపలికి వెళ్తే రాజా రవీంద్రకి ఆయనకి సీన్ మాట్లాడతాడు. అంటే అలవా చేసిన తప్పులే చేసేలా చేసేది అని తిట్టి పంపించేస్తాడు ఆయన. మళ్ళీ ఆర్పీగా తలంచుకుని వస్తూ ఉంటాడు. ఆ కారిడార్ ఏమైంది రామకృష్ణ అంతా ఓకేనా బాగానే ఉందా అంటాడు. నిజాయితీ పరులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం గుర్తించాం, ఇష్టపడే వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనం వాళ్ళని ప్రేమించాం, తెలుసుకోం వాళ్ళ గురించి. నాకు ఆ మాత్రం అవకాశం ఇచ్చేవయ్యా, చాలా థ్యాంక్స్ అంటాడు. వెళ్ళిపోతే ఆపుతా అనమాట. సార్ మనిషి జీవితమే ప్రతిరోజు ఒక ప్రయాణం. జర్నలిస్ట్గా నేను రోజు చచ్చిపోతున్నాను సార్. ఈ క్షణం ఈ మాటతో పూర్తిగా చచ్చిపోయాను సార్. న్యాయం చేయలేని ఈ వ్యవస్థలో మాటని కలం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తే జేబులో ఉన్న నోటికి లొంగిపోయాను సార్. లొంగిపోవాలి సార్, ఎందుకంటే నాకు కుటుంబం ఉంది. నా తల్లి, నా కొడుకు, నా భార్య, వీళ్ళందరినీ నేను పోషించుకోవాలంటే నేను అబద్ధం చెప్పాను అనట్లేదండి. బార్డర్లో ఫైట్ చేస్తున్న సైనికుడు ఉంటాడు కదా, వాడు ఎందుకంటే ఫైట్ చేయాలి మన కోసం? డబ్బులు ఇస్తే ఫైట్ చేసి ప్రాణాలు ఇచ్చేస్తారా ఎవరు? వాడికి గన్నకున్నంత పవర్ ఉంది సార్ పెన్నుకి, కానీ ఎప్పుడూ ఎరిగిపోయింది సార్, దీంట్లో ఇంకు కూడా లేదు, నోటుకు లొంగిపోయాను సార్ అని డైలాగ్ చెప్తాను. అది ఆ గౌతమ్ వాళ్ళ ఇదే యాజ్ టీజ్ ఇంతే, ఇలాగే మాట్లాడాను. అక్కడ మళ్ళీ వేరే ఇంకేం లేదు, యాజ్ టీజ్ ఇదే డైలాగ్. క్లాప్స్ కొట్టారు అంతా, అది పెద్ద 1 పేజ్ డైలాగ్. ఆ క్లాప్స్ కొట్టినప్పుడు చాలా హ్యాపీగానే. తర్వాత నాకు మళ్ళీ కళాసుధ అవార్డు వచ్చింది మనలో ఒకటి సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. చాలా డైలాగ్ అంత భలే గుర్తుంది మీకు? నాకు ఎన్ని మాక్సిమం మెమరీ ఎక్కువే, పర్లా నేను ఓన్ చేసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను. నేను మొన్న ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మా తూర్పును సూర్యుడు ఎదుగుతాడు, సందడితే చంద్రుడు వస్తాడు అనే విషయం తెలుసుకోవడం కాదు, మనం చేసే తప్పులను కూడా తెలుసుకోవాలి. నీ తప్పులు నీకు తెలియలే, వెనకాల సీసీ కెమెరాకి తెలిసినాయి, మొత్తం చూసేసింది. అది సిగ్గులేదా అదవా దా సంతకం పెట్టు అంటాను పోలీస్ స్టేషన్. ఆడేలా చూసి ఈయూటి సరిగ్గా దొంగతనాలు కూడా చేసుకుని ఇవ్వంటాడు. ఆ కెమెరా ఉంటాయి కదా, అవును, అది బానే. నాకు ఎక్కువ పెద్ద డైలాగ్ ఉంటేనే ఇష్టం. అదే ఒకసారి చూసుకుని స్కోప్ ఉంటుంది కదా మంచిగా. మెయిన్ ఏంటంటే నాకు డైరెక్టర్స్, ఆల్ ద డైరెక్టర్స్ నేను ఇప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను వాళ్ళందరికీ. వాళ్ళు ఏంటంటే సురేష్కి డైలాగ్ ఇస్తే దాన్ని ఏదో చేస్తాడు. అంటే రైటర్గా లక్షణం ఉండటం వల్ల వీటి వల్ల వాడికి డైలాగ్ ఇస్తే దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ ఉండదు అందులో, చాలా కొన్నిసార్లు చెప్పాలి. డ్రామా అవసరమైన కూడా ఖచ్చితంగా చేస్తాం, కానీ మాట్లాడుకునే కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నట్టే ఉండాలి. క్వశ్చన్ ఆన్సర్ అంటే ఈ పాటికి ఎప్పుడు 2 సినిమాలు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అదంట, అలా ఉండాలంటారు శ్రీను వైట్ల గారు. నాకు నిజంగా ఆ విషయంలో ఫస్ట్ రెడీ సినిమా అప్పట్లో నన్ను ఇంకా మా ఆఫీస్లో రెడీ సురేష్ అని పిలిచారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అందులో నేను 5-6 సార్లు చిన్న డైలాగులు వేస్తా. ఆయన నన్ను ఎక్కడో షోలో చూసి కొరో టైమింగ్ భలే ఉంది అని, నేను అంత పడుకుంటానని తెలియదు అంటే కూర్చుని ప్రోగ్రామ్ చేసేవాడిని నేను. అదే ఇంతనాడు ఏంటి ఇతనాడు 6 ఏమే బాబు నువ్వేమో టీవీలోనేమో ఎంత ఉంటావు, ఇక్కడ చూస్తే ఎంత ఉన్నావు అన్నాడు ఆయన. అది సార్ ఫస్ట్ టైం ఇలా సార్ నమస్తే అండి అంటే, నేను బాగా చేస్తావా, నీ చాలా బాగుంటుంది ఆయన ఇలా మాట్లాడతాడు. బాగుంది, బాగా చేస్తావు నువ్వు.
ఇది కోట గారు అల్లుడి వేషం ఒకటి ఉంది, అదేమన్నా ఏంటంటే సార్ చేస్తాను నాకు ఇంట్రెస్ట్, పెద్ద స్క్రీన్ మీద వచ్చింది సినిమాల కోసం కదా. అలా రెడీ సినిమాలో చాలా బాగా పేలింది నాకు ఆ వేషం. దీన్నే గూట్లో ఉన్న దాన్ని తీసి ఎక్కడో పెట్టుకుంటూ అంటారు అంటూ ఉంటారు. అలా చాలా రకరకాల సిచ్యువేషన్స్లో దీన్నే నెత్తిన ఉన్నదాన్ని తలక రాసుకోవడం అంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ టైంలో నేను వేసిన పంచులకు నవ్వేశారు జనం అంతే. ఇంకా అప్పటి నుంచి శ్రీను వైట్ల గారికి ఆయన ప్రతి సినిమాలో మ్యాక్సిమం నాకు వేషాలు వస్తూనే ఉన్నాయి. సో మెనీ డైరెక్టర్స్ లైక్ నందిని రెడ్డి గారి కళ్యాణం, అందరి సినిమాలు చేశారు మీరు. ఎందుకంటే నాకు రిలేషన్ మాకు డైరెక్టర్స్తో కానీ యాక్టర్స్తో కానీ రిలేషన్ ఎలా నాకు స్టార్ట్ అయిందంటే ఈ ఇంటర్వ్యూ వల్ల. నేను యాక్టర్గా కంటే కూడా అతి ఎక్కువ మంది స్టార్స్ చూసింది, వాళ్ళకి దగ్గరగా కూర్చున్నది 24 ఫ్రేమ్స్ వల్ల. చాలామంది అక్కడే పరిచయం నాకు. ఇప్పుడు మన టాలీవుడ్ ద మోస్ట్ వాంటెడ్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్, డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావుపూడి నాకు అక్కడే, అతను రైటర్గా. అప్పుడు అనిల్ డైలాగ్స్ రాస్తూ ఉంటే నేనే తీసుకొచ్చి చాలా బాగా రాశారండి. సాధారణంగా రైటర్స్ని అప్పుడు ఇంటర్వ్యూ చేయం, హీరో హీరోయిన్లు విలన్లు డైరెక్టర్లు, కానీ నేను ఆయన తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను. ఆ కృతజ్ఞత తనకు ఉంటుంది అంత బాగా. ఎప్పటి వరకు తను ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, సో అలా రైటర్ కూడా ఇంపార్టెంటే. 24 ట్యాప్స్లో ఆయన కూడా భాగం అని చెప్పి ఆ 24 ఫ్రేమ్స్లో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇలా అందరూ అక్కడే పరిచయం నాకు. సో మెనీ యాక్టర్స్ అబ్బా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అనుష్కన్ అయితే ఒక 4, 5, 6 టైమ్స్ 7 ఆయన ఆవిడ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఇంటర్వ్యూలే. కాజల్, మన ప్రియమణి గారు, ఇప్పటికి నన్ను సురేష్ అంటది ఆవిడ, తమన్నా, సో మెనీ వీళ్ళందరూ అక్కడే నాకు పరిచయం అంటున్నా. నేను ఆ పరిచయం ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలే. వాళ్ళు కలిసిన ప్రతిసారి అలా నవ్వుతూ పలకరించి ఏదో 2 మాట్లాడాలి. ఇప్పుడు నేను హనీ రోజ్ గారితో వర్క్ చేస్తున్నా, హనీ రోజే కదండి, హనీ రోజ్. అప్పుడు ఆవిడ పేరు కన్ఫ్యూజన్ యాక్చువల్గా నాకు, ఆవిడ హనీ రోజ్ చేస్తున్నా. ఆవిడ భాష నాకు రాదు, ఇంగ్లీష్లో ఏదో నాకు వచ్చిన ఇంగ్లీష్లో నేను ఆవిడకి వచ్చిన చిట్ చాట్ నవ్వుతూ ఉంటారు. ఆవిడ ఎక్కువ సీన్స్ మా ఇద్దరి మధ్యన ఉంటాయి. ఆ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, లేకపోతే పోలీస్ స్టేషన్లో, నేనేమో ఎస్ఐ, ఆవిడేమో ఏసీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేస్తాను నేను. అది ఒక చిన్న పాజిటివ్ వైబ్రేషన్. చెప్పాను కదా, సొమ్మ ముఖం మీద నవ్వేసుకుని ఉంటావని. ఆర్పి అంటాడు, నవ్వేసి మాట్లాడిన తర్వాత నవ్వడం కాదు, అది ఏదో ఒక ఇంప్రెషన్ అంటారు. నవ్వుతూ మాట్లాడటం వేరు, నువ్వు నవ్వేసే మాట్లాడిన తర్వాత చెప్తా. అందుకని బాగా నవ్వు వస్తుంది ఎవరికైనా మాట్లాడుతూ ఉంటే. అంటే ముందే మైండ్ సెట్ అయిపోతుంది నవ్వుకి. నేనేమంటానంటే తెలిసిపోద్ది మనకి. ఒక స్టేజ్ని అటెస్ట్ చేస్తున్నాం, ఏదైనా ఒక స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నాం, మైక్ తీసుకుని చూస్తాం, ఎక్కడో చాట ఆగం. కొన్ని వేల మంది ఉన్నప్పుడు ఏం చేస్తాం, చాలా వాల్యుబుల్ థింగ్ ఇది నేను చెప్తా. మా భీమవరం మావళ్ళ ఉత్సవాల్లో కొన్ని వేల మంది చేస్తూ ఉంటే అప్పుడు ఆర్టిస్టులు మెయింటైన్ చేసేవారు, మైకులు అక్కడ కట్టేవాళ్ళు. ఆ డైలాగ్ చెప్పాలంటే ఆ మైక్ దగ్గరికి, ఈ డైలాగ్ చెప్పాలంటే ఈ మైక్ దగ్గరికి, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ప్లస్ ఆయన లుక్ ఎప్పుడు చివరినున్నవాడి మీద ఉంటుంది, ఎవరిని మనం చూడం. అలాగే శిల్పకళా వేదికలు అంటే ఒక స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు జనం మన మాటను వింటున్నారా లేదా, కనెక్ట్ అయ్యారా లేదా, రిలాక్స్ అయిపోతున్నారా అనేది మనం 4-5 ఫేస్లు చూస్తే తెలిసిపోద్ది అదే మనం మాట్లాడుతూ ఉంటే. అందుకే నేను ఏ స్టేజ్ ఎక్కినా ఎక్కడైనా మాట్లాడితే ఒక 3 పాయింట్లు పెట్టుకుంటా. దేనికోసం మాట్లాడుతున్నాం, వీళ్ళని కాసేపు నవ్వించగలమా, ఇప్పుడు మనం ఏదో సినిమా రిలీజ్ ఫంక్షన్ దీన్ని కంటెంట్ చేసుకుని దాన్ని వాళ్ళని ఎప్పుడు కలుపుకోవాలి, అదే వాళ్ళని కలిపి మనం మాట్లాడాలి. అవును, ఇన్వాల్వ్ చేయాలి. నేను ఇది చేశాను, అది చేశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, మొన్న మధ్యన లారీని ఎడం చేతి ఎత్తేని అని నా గొడవలు అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదని చెప్పుకుంటూ వెళ్ళాం అనుకో, నువ్వేం చేస్తే మాకేంట్రా అని తీసేస్తా. అదే వాళ్ళని కలిపామనుకో ఈ కంటెంట్లో ఆడియన్స్ని, అంతే ఇంకా చూస్తారు ఇంకా అంతే. అలాంటి కొన్ని అవి నేను నేర్చుకున్నవి, తెలుసుకున్నవి నేను చూస్తా. ఎప్పుడైనా ఎక్కడ స్టేజ్ మీదకి వెళ్ళా కంటెంట్ అంతే. అది మరి ఒక్క డాన్సింగ్ ఒకటే వదిలేసినట్టున్నారు. వదిలేలా, అది కూడా ఉందా? రాలేదు. ట్రై చేశారా? అంటే నేను ఎప్పుడో అది కూడా నాకు అంటే నేను చేశాను యాక్చువల్గా. స్టార్ డ్యాన్స్ షోని మా జెమినీలోని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది. స్టార్ డ్యాన్స్ షో అంటే యాక్టర్స్ డాన్స్ చేసేలా కాంపిటీషన్ యాంకర్స్ మధ్యలో పెట్టారు. మన గాయత్రి భార్గవి, ఉదయ భాను, శిల్పా చక్రవర్తి, అనుపమ, ఝాన్సీ, ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ మీద చేయాలి. అప్పుడు నేను చెప్పాను కదా, అప్పుడు నేను బాగా పాపులర్గా ఉన్నాను మేల్ యాంకర్స్లో. అప్పుడు కూడా అన్నా, చూడండి మగోళ్ళు చేస్తే ఆడోళ్ళు నువ్వు కూడా కంటెస్టెంట్ అంటే చేశాను. ఆ డాన్స్లో కూడా ఫస్ట్ రాలేదు కానీ సెకండ్ బెస్ట్ మేల్ డాన్సర్గా ఆ మా ఇంట్లో ఉంటుంది స్టార్ డాన్స్ కాంటెస్ట్లో నెగ్గా. మరి వచ్చిందిగా ప్రైజ్? వచ్చింది.
అప్పుడే ఆ డాన్స్ లో ఉన్న 1 2 3 4 కౌంట్లు ఉంటాయి చూడు, అక్కడ సగం గుండె అయిపోయేది నాకు. కనెక్ట్ అయ్యండి కాదు, స్టెప్ చూపిస్తే చేసేస్తాను కానీ 1 2 3 4 లెఫ్ట్ రైట్ ముందు వెనక అంటే మనం అలా అందులో 6 పాటలు 7 పాటలు పర్ఫామ్ చేస్తే నాకు వచ్చింది. ఆ పాటలను ఎలాంటి అనుకున్నాం, విపరీతమైన డాన్సులు ఉన్న పాటలు కాదు. చిరంజీవి గారి పాటలు ఎక్కువ ఇష్టం నాకు, చిరంజీవి గారి అంటే ఇష్టం ఆయన పాటలు. పవన్ కళ్యాణ్ గారు ఉంటాయి ఈ కొన్ని పాటలు, తొలి ప్రేమ ఆ టైంలో. వీటి మీద ఆ వాకింగ్స్ అవి ఇవి చేస్తా, మధ్యలో వచ్చి 2 స్టెప్లు వేసి వెళ్ళిపోయి ఇలాంటివి చేసి సెకండ్ ప్రైజ్ కొట్టేశారు. అక్కడ అందరూ అన్నది ఒకటే, నీ డ్యాన్స్ కంటే నీ ముఖం ఎక్కువ చూసాము, నవ్వుతే చేసేస్తున్నారా. ఇప్పుడు కూడా మొన్న కూడా 10th క్లాస్ డైరీస్ అనే సినిమాలో సేమ్ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. శేఖర్ మాస్టర్ కంపోజిషన్. ఆయన భయ్యా మీరు సూపర్ భయ్యా, నవ్వుతో మ్యాచ్ చేస్తున్నారు మీరు అని. ఎవరినో చూస్తాం, చూసి మ్యాచ్ చేసేయడు. ఈ నవ్వు ఇప్పుడు చూసేటప్పటికి భయం అక్కడ దొరికేస్తాం. అదే మొహం మీద నవ్వేసి కాన్ఫిడెంట్ ఉంటుంది. అలాగా డాన్స్ ఏంటంటే నాకు ఇష్టం. బేసిక్ ఏమో మరి హైట్ ఉన్న వాళ్ళకి అంత సెట్ అవుతాయేమో అలా తెలియదు కానీ. లేదు, హైట్ ఉన్న వాళ్ళు కదా, మొహమాటం ఎక్కువ ఉన్నా మీకు ఆ షై ఫీలింగ్ ఉంది కదా, అది ఉంటే రాదు. ఈవెన్ మనం నర్తనశాలలో కూడా అందులో సాంగ్స్ ఉన్నాయి కదా, సాంగ్స్ ఒక సాంగ్ మనం ఫస్ట్ నా అలాగా ఫస్ట్ లైన్ లెటర్ పొడుగ్గా ఉంటాను కానీ వెనకాల 3వ లైన్ నడితే ఆ 3 నుంచి 4వ లైన్కి వెళ్ళి 2-3 స్టెప్లు ఎట్లా వచ్చేస్తాయి. నాకు ఇష్టమే డాన్స్. నాకు బాగా నేను ఎక్కువ ప్రేమించి నాలో నాకు బాగా నాకు ఇష్టపడేది యాక్టింగ్ తర్వాత సింగింగ్ అయితే. డాన్స్ ఇప్పటికి ఇష్టం, నేర్చుకోవాలి చెయ్యాలని. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి ఎప్పుడన్నా మనం షోకి వెళ్తున్నాం కదా, ఎరగదీసేయాలి, మనం కాలు కదిపితే రితిక్ రోషన్ లా ఉండాలి, కళ్ళు వస్తూ ఉంటాయి. ఆయన నిజం చేసుకోవడానికి మా మణికొండ ఏరియాలో ఎవరు ఉన్నాడు సురేష్. ఇప్పుడు మనం ప్రభుదేవ స్టెప్ ఒకటి వేద్దాం, ప్రభుదేవ గారి స్టెప్ బల్బు ఇప్పుడు మనం అదే అలా అంటే లైఫ్ యాక్చువల్గా నిజంగా చేద్దాం. అది ತಟಗು ತಡಕಬೇಕು ಆಮ್ಯಾಲ್ ಹಿಡಕಬೇಕು మొత్తానికైతే ఏది నాకు రాదు అనడం లేదు, ఏది లేదు, వచ్చింది ఎక్స్పర్ట్ లా చేసేయటం. చేసావు కదా క్రాంతి, చెప్పేస్తా. యాంకర్, యాక్టర్, రైటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, నువ్వు అన్నావు కాబట్టి డాన్సర్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ సినిమాలకు సంబంధించినవే అయి ఉంటాయి. అవును. నాన్న బేసిక్గా వ్యవసాయదారుడు. నేను మా ఊర్లో ఉన్నప్పుడు ప్రతి నెల కొబ్బరికాయలు దింపులు తీయించుకునేవాడిని. అంటే కొబ్బరికాయలు దింపు అంటే చెట్టు మీద కొబ్బరికాయలు తీసి అవన్నీ అమ్ముకునే అలా, దాని ద్వారా మనీ వస్తుంది. అదొక వ్యవసాయం అంటారు అది. అప్పుడు కూడా చెట్టు కింద కూర్చుని ఏమండే కొబ్బరికాయలు తీస్తున్నాం, మీరు చుట్టూ చూసుకోండి, అక్కడక్కడ పడిపోతున్నాయి, ఏరుకోవాలి కదా అది ఇది అని అనేవారు చుట్టూ వాళ్ళు. అప్పుడు కూడా కుర్చీ వేసి కూర్చుని రాసుకోవటం పాడుకోవటం ఈ రెండే చేసేవాడు. ఏంటండి ఎక్కడ కూర్చి వేసుకున్నారు అక్కడే కూర్చుని పేరు పొద్దుటి నుంచి అంటే అలాగే ఉండేవాడి. చూసుకోవడం లేదు, మనకు తెలుస్తుంది మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, మనం ఎవరు ఐడెంటిఫై చేస్తున్నాడు. సునీల్ చెప్తే ఇది ఒకటి చెప్తే నీకు అర్థమైపోద్ది యాక్టర్ ఎలా అవ్వాలి ఏంటనంటే. మనకు తెలియకుండానే సునీల్ డాన్సులు చేయటం, వినాయక చవితి ఉత్సవాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద డాన్సులు చేస్తూ ఉంటే నేను క్యాసెట్లు పెట్టేవాడిని. ఆడు అందులో ఫేమస్. ఇంకా అంటే సునీల్ వస్తున్నాడంటే ఆ డ్రెస్ వేసుకుని ఇలా నో వన్ కెన్ డాన్స్ విత్ మీ అని గుండరాజు చిక్కుబుక్కు రైలే అని ప్రభుదేవ గారి సాంగ్స్ అప్పట్లో హిట్ అయిన సాంగ్స్ అని చేసేవాడు. అలా ఓకగా చేసేవాడు. అలా నేనేం ఫేమస్ అంటే ఉట్టులు కొట్టడానికి ఫేమస్ అప్పట్లో. మనం అన్ని ఇలాంటివే పక్కోడికి లెటర్లు రాయడం. కృష్ణాష్టమికి సందుకి ఉట్లు కడతారు అక్కడ. ఇప్పుడు మానేసారు కృష్ణాష్టమి. ఎంత అందంగా ఉండేదో, వాటర్ తో కొడతా ఉంటారు. వాళ్ళు మన అందం ఉండదు అని చేస్తూ ఉంటారు. రానిచ్చేవారు కాదు తెలుసా. నాకు అందులో వెండి కాయిన్ ఒకసారి ఏవో గిఫ్ట్లు చాలా వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా గిఫ్టే. నాకు ఉట్టుల్లో ఫేమస్. నన్ను రానిచ్చేవారు కాదు. అవునా మీరు ఆ సందులో ఇక్కడ రాకూడదు అంటే ఉట్టే. అదేంటి సార్ మీరు పరిగెట్టండి సార్ సురేష్ గారు ప్లీజ్, మా కార్యకర్తలు అందరూ ఒప్పుకోవట్లేదండి, మా కమిటీ కూడా ఒప్పుకోవట్లేదు, మీరు పరిగెట్టడానికి వీలు లేదు అంటే నేను పరిగెడితే కొట్టేవాడిని. ఆ చిన్న టెక్నిక్ ఉంటుంది అది. మరి నాకే తెలుసా నేను అనుకోను. కానీ ఆ టైమింగ్ని మనం మిస్ చేయగలిగితే ఆడు లాగేది ఉంటుంది కదా, మనకు అందకుండా లాగటం అతనిది. ఇలా వాడేమో డాన్సులకి, నేనేమో ఇలా ఉట్లు కొట్టడానికి పాటలు పాడేవాడిని. సిగ్గు లేకుండా మైక్ ఇస్తే పాడేవాడిని. మనసే పాడినులే మై మర, ఎన్ని ప్రైజులు తెచ్చిపెట్టిందో నాకు ఆ పాట.
గ్లాసులు కాడి నుంచి కప్పులు కాడి నుంచి ఇది ఒక పల్లవి. అదే మన సంకీర్తన. అదే పాడండి. సెలయేటి నడకల వీరి తోట పిలుపుల సరసరాగ సంకీర్తనగా నేడే మనసే పాడెనులే మై మరచి మనసే పాడెనులే. నైస్. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా నీకోసం నీకో ఐ టు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ ఎందుకో ఏమిటో ఎప్పుడో ఎక్కడో తెలియనిదేదో తగిలినదో మరి ఎందు చేతో. ఎన్ని ఎక్కువ మెలోడీస్ ఇష్టం కదా? అబ్బే అసలు వదలం అసలు. ఇప్పటికీ నా దగ్గర చెప్తాను కదా, బాలుగారిది పెట్టుకుంటే ముద్ద బంతి లేత నవ్వులు చిందేను మధువులు ఊసులాడు మేనివగలు వన్నెల జీలు హరివిల్లులోని రంగులు వచ్చేసింది. అది పాటలు, అది పాటలు అప్పట్లో నేను ఉట్లు కట్టడం, సునీల్ గారి డాన్సులు. ఇది మేము నాకు సీనియర్ తను యాక్చువల్గా. నేనేమంటున్నానంటే మన ప్రాంతంలో మనతో పాటు ఉన్నవాళ్ళు మన ముందు మనకి ఇన్స్పైరింగ్గా నిలబడితే చాలా సంతోషంగా ఉంటుంది. అది మన ఫ్రెండ్ అయితే ఇంకా గొప్పగా ఉంటుంది. అలా నేను నా జీవితంలో నేను ఫస్ట్ చూసిన చిరంజీవి గారిని అత్యధికం సార్లు కలిసి ఆయన్నే నేను డైరెక్ట్ చేసి ఆయన ప్రోగ్రామ్కి 8 weeks 8 mega hits అని. చిరంజీవి గారు యాంకర్, నేను డైరెక్టర్ని. సార్ లెఫ్ట్ సార్ రైట్ సార్ అని చెప్తే కూర్చున్నామా అని అవన్నీ ఎంత మెమరీస్. రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయగలగటం, అమితాబ్ బచ్చన్ గారిని నేను చెప్తున్నాను కదా, యాక్టర్గా మీలాంటి నాకు అత్యంత ఆత్మీయులాగా ఫ్రెండ్స్ అయిన క్రాంతిలాగా నాకు ఎక్కడికి వెళ్ళి అలా ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది బాగా కనెక్ట్ అయిపోతారు లైక్ యూ. ఏంటంటే ఎక్కడన్నా సినిమాల్లో లైట్లు వేసినప్పుడే ఉండే స్నేహాలే కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా మనం కలిసి ఏదైనా కాఫీ తాగాలి, మంచి చెడ్డ షేర్ చేసుకోవాలని అంత ఆత్మీయత కొంతమంది ఎవరు. అలా నువ్వు నేను సినిమాల్లో ఉన్న దీనికంటే కూడా నేను 24 frames అంత పెద్ద స్పేస్ తీసుకున్నాను. అంతమంది ఎక్కువ యాక్టర్స్ వచ్చేవాళ్ళు నా ముందుకు వచ్చినారు. నాకు అంత గొప్ప గర్వకారణం. కమల్ హాసన్ లాంటి గొప్ప యాక్టరు ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అంటే నేను పక్కింట్లో మా మణికొండ అంటున్నాను, బంజారా హిల్స్లో మా జమినీకి దగ్గరలో ఉన్నాను. నీకు చెప్తే నమ్మో 24 frames అనే ప్రోగ్రామ్ కోసం అప్పట్లో 1500 రెంట్ ఎక్కువ. నేను అక్కడ అమీర్పేటలో ఉండేవాడిని. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళే టైంలో ఎవరో ఫ్లైట్ దిగి వచ్చారు. మధ్యాహ్నం వచ్చేది అది ఫ్లైట్, మెడ్రాస్ నుంచో బాంబే నుంచో యాక్టర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు రావటం ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ జమినీగా వచ్చేవాళ్ళు. అక్కడ నుంచి అమీర్పేట నుంచి నేను జమినీ స్టూడియో రావాలంటే బైక్ మీద దూరం అయిపోతుందని బంజారా హిల్స్లో మా పక్క సందులోనే తీసుకున్నాను ఇల్లు. భోజనానికి ఇలా వెళ్ళాను, కమల్ హాసన్ గారు వచ్చారు. వచ్చి ఎవ్రీవన్ ఆస్క్ అబౌట్ మీ దట్ గై. ఆయన ఉన్నారు, ఆయన అలా ఆ మేనేజర్స్ ముందే సెట్ చేశారు. నేను భోజనానికి వెళ్ళా, మూర్తి గారు అని ఆయన సౌండ్ ఇంజనీర్ అనమాట. సురేష్ గారు ఆయన వచ్చారండి అని. గుడ్డ అయిపోయింది, టక్ మంచి చీకటికేసింది గబగబని బండి వెళ్తే ఆయన కూర్చుని ఆయన వెయిట్ చేయించడం ఏంటంటే అంతే కదా. ఆయన నో 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 ప్లీజ్ 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 మ్యాన్. అది ఆ యాక్టర్స్ వాళ్ళ రెస్పెక్ట్. నేను చిన్న యాంకర్ని, కమల్ హాసన్ గారి ఆయన విజ్ఞత చూడు. అలా వాళ్ళందరూ వెయిట్ చేసి గమ్మున ఒక్కొక్కసారి నేను పరుగులు వెళ్తే సూర్య గారు వాళ్ళ బ్రదరు కాజల్ వీళ్ళందరూ నన్ను చూస్తే ఇంకా అసలు ఇవే లైఫ్లో మంచి అంటే అచీవ్మెంట్స్. అంతే నేను అంటాను. నేను గొప్ప విజయాలు సాధించేశాను, ఏదో చేసేసాను అనే దానికంటే నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎంతమంది యాక్టర్స్ని నేను నా హాట్ సీట్లో నా ముందు కూర్చోబెట్టుకుని వాళ్ళందరితో మాట్లాడగలిగానని అది గొప్పగా అనిపిస్తుంది. అది చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. నెవర్ అంటే చాలామంది చేశారు 24 frames. రఘు అన్న చేశాడు, అంతకుముందు మళ్ళీ చైతన్య ప్రసాద్ గారు చేశారు, సమ్ టైమ్స్ కొంతమంది ఫీమేల్ యాంకర్స్ చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు. వీళ్ళంతా ఎంతమంది చేసినా 24 frames అనే దానికి ఒక బ్రాండ్ లాగా అయింది. నేను అది రాసి ఉండాలంటున్నా. అంతలా పనిచేసేవాడిని క్రాంతి. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇప్పుడు కూడా ఇన్ని చెయ్యాలి అంటే ఇంత స్పాంటేనియస్. మరి ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అది కొంచెం ఆ టైంలో అమ్మ నేనే ఉండేవాళ్ళు. నాకు ఇంకా అప్పుడు 2010లో మ్యారేజ్ అయింది, 10లో. అప్పటికే లేట్ ఎంటర్ చేసుకోవని వాళ్ళు. బేసిక్ ఏంటంటే మన సినిమాల్లో ఉన్నప్పుడు నేను మనకి నిజంగా కష్టం తెలిసిన మనుషులు, మనసెరిగిన మనుషులు, మనుషులతో కలిసే మనుషులు సినిమా పరిశ్రమలోనే ఉంటారు, సినిమాల్లోనే ఉంటారు.
రాళ్ళు ఎత్తితేనే కష్టం, బొగ్గు గనుల్లో పనిచేస్తేనే కష్టం, రైలు పట్టాల పక్కన ఇనప సుత్తులతో కొడితే పనిచేసే కార్మికుడు కష్టం, అదే కష్టం కాదు. ఇక్కడ కష్టం ఉంటుంది మనది. ప్రతి నిమిషం దీనిమ్మ టెన్షన్, ఏంటి ఏంటి ఎదగాలి ఎదగాలి, ఏదో జరిగిపోతుంది మన చుట్టూ, చాలా జరిగిపోతూ ఉంటాయి. అంతకంటే మెంటల్ శ్రమ దీనికి ఉన్న టెన్షన్కి ఎక్కడ ఉండదు. అందుకే నేనంటే అందుకే రెస్పెక్ట్ చేస్తా. కానీ ప్రపంచానికి అది కనిపించదు. మన క్యారవాన్లో ఉన్నాం, మంచి మేకప్లు వేసుకున్నాం, రంగురంగులు చొక్కాలు వేసాం, చొక్కా మీద చొక్కా వేసాం, చేతికి వాచి, కింద కాళ్ళకి షూలు, ఇవే కనపడతాయి. నేను అందుకే రెస్పెక్ట్ ఆల్ ద టైమ్ నా తోటి నటుడిని, నా సహనటుల్ని, ఎవరైనా ఈవెన్ సీరియల్స్, డ్రామాస్, ఇక్కడ నటుల్ని ఎవరైనా ఒక్క మాట అంటే, కించిత్తు మాట అంటే నేను అసలు క్షమించను. అవి మనకే తెలుస్తాయి ఆ కష్టాలు ఏంటి అని. నేను అలా ఎందుకంటున్నానంటే, అందుకే సినిమాల్లో ఎంతో కష్టపడితేనే కానీ అది ఊరినే వచ్చేసేలాగా పరమాణం ఏంటి పెట్టి చాలా కష్టాలు ఉంటాయి. ఇవన్నీ పడి వచ్చాం, చూసి వచ్చాం. అవి చూసి వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చి ఊరికనే గాలి తీసేసినట్టు ఏమన్నా అంటే ఏంటంటే ఏంటి మీకేంటి అదే ఊరికే రాలేదుగా. నాకు చాలా ఎక్స్పీరియన్స్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి ఏముందండి, ఏముందా, ఇది రండి ఇలా రండి కూర్చోండి, ఏంటండి ఏముంది, అక్కడ కెమెరా, నా మదర్, నా కన్న తల్లి నన్ను ఇవాళ నన్ను ప్రపంచానికి చూపించి నన్ను గొప్పని చేసింది. ఇవాళకి నేను, మీరు అబ్జర్వ్ చేస్తే లేదు, ఏనీ షూటింగ్కి వెళ్తే ముందు దానికి దండం పెట్టిన తర్వాత వెళ్తా. దాని ముందు పిచ్చేషాలు వేయకూడదు కదా. ఇందాక వచ్చావు ఏముందండి అన్నాడు చూడు, ఆయన అదొక పైన రెడ్ లైట్ వెలుగుద్ది, ఈలు బండీర దాకా ఆపకుండా చెప్పానండి, అది దైవత్వం. అందరికి రాదు అది. నువ్వెంత చేస్తావు, నీకు తెలిసిన ఏబిసిడీలు చెప్పా కెమెరా ముందు నుంచి, రోల్ యాక్షన్ అనగానే ADMK అంటాడు. అది పవర్ ఆఫ్ ఇది కదా. నేను జనరేషన్స్ చెప్పేది అదే. చాలా మందికి నేను ఏమంటున్నానంటే, సరదాగా ఉంటుంది, లైఫ్ బాగుంటుంది, చూడటానికి అందంగా ఉంది కదా అని చెప్పి బాగా స్విమ్మింగ్ తెలిసినోడు కూడా సరస్సులో దూకేసాడు అనుకో, దాని లోతు ఎక్కువ ఉంటాడు, ఏం చేయలేడు. ఇది లోతైన ప్రపంచం. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా లోతుగా ఉంటుంది. ఎంతో శ్రమ పడాలి, కష్టపడాలి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే. లేకపోతే అందులో ఉంటావు. అలా మనందరం, నువ్వు కానీ నేను కానీ ఎంత వర్క్ చేస్తున్నావు. స్టిల్ ఇవాళకి నువ్వేంటి రాగానే నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు అని, నేను నన్ను ఏ సినిమాలు చేస్తున్నావు, ఎక్కడో కలిసి పని చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ సినిమా పరిశ్రమ ఇస్తుంది. దీన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద సినిమా తల్లి ఆవిడ ఆ పేరు రాసి ఉంటుంది. దానికి మనం అర్హత సంపాదించుకున్నాం. ఈవేళ వచ్చి రేపు పొద్దున్న అయిపోతాం. మధ్యాహ్నానికి రీసెంట్గానే చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, అతి గొప్ప మాట. నేను అదే అంటున్నా, ఎలా అన్నాడంటే ఆయన, నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకున్నావా అన్నారంట ఆయన్ని. మెగాస్టార్ని సూపర్ స్టార్ అనుకున్నావా అన్నారు. ఇప్పుడు మెగాస్టార్. అప్పుడు ఎవరో అన్న మాటనైనా, ఈడెవడీడు మనల్ని ఇంత మాట అంటానికి, నన్ను అంత మాట అంటావు, నలుగురిలో ఉన్నప్పుడు నన్ను అవమానిస్తావని ఆయన అనుకుని ఉంటే ఆ మెగాస్టార్ మన ముందు ఉండేవాడు కదా. ఇవాళ 100 పడాలబ్బా, 100 మాటలు వింటావు. చాలా నేను పడతా, అందరూ, నువ్వు కూడా, ఎవరు సంబడి ఏమందలా ఇదలా అది వింటావు. నేను అదే అంటా, ఏనుగు ఉంటుంది కదా, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏనుగు చుట్టూ తినేది ఎంత ఉంది అంటారా బాబు అని చెప్పి కుక్కలు కెక్కలు పందులు నక్కలు ఏనుగు చుట్టూ చేరి మురుగుతుంటాయి. నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపు మురిగి అయిపోతాయి. దాని దారి రాచబాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, మనం వెళ్ళిపోవాలంతే. నేను చాలామంది ఫ్రెండ్స్కి చెప్పేది ఒకటే, ఫారెస్ట్లో చాలా జంతువులు ఉంటాయి. నువ్వేంట్రా నువ్వు డిస్క్రైబ్ చేసుకో అంటే నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తాను. నేను ఫారెస్ట్లో ర్యాబిట్లు అంటుండే. నేను అందరికీ కావాలి, అందరితో ఉంటా. ఎక్కడో ఒక 5-6 ర్యాబిట్ మాంసం బాగుంటుందని తినాలనుకుంటారు తప్ప సాధారణంగా ఎవడో దాని జోలికి రాడు. ఈ ర్యాబిట్ కూడా వాళ్ళ జోలికి వెళ్ళదు. చక్కగా దాని పొదలు అక్కడ చిన్నగా తింటూ అందరూ ముద్దొచ్చేలాగా ఉంటూ సరదాగా. నేను అలాగే ఉంటా. ఏనుగులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. పులుకు కూడా డైరెక్ట్గా వచ్చి ర్యాబిట్ మీద దూకి చంపేద్దామని ఉండదు, చూస్తే చంపాలని అనిపించదు. సో అలా నా క్యారెక్టర్ అది. ఐఎమ్ లైక్ ఫారెస్ట్లో ర్యాబిట్ లాగా. సో ఇంకా ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తున్నాను అడిగిన దానికి ఏంటంటే, అప్పుడు అమ్మ నేనే ఉండేవాళ్ళం. మా అమ్మ నాకు ఆల్వేస్, నాకు ఇప్పుడు మొన్న మా అమ్మ బర్త్డే కూడా రాస్తాను, నువ్వు లేకపోతే నేను లేనమ్మా అని. లేను. ఎందుకంటే ఎప్పుడో 82లో నాన్న పోయిన తర్వాత ఇప్పటి వరకు చిన్న 6 ఏళ్ల అబ్బాయిని తీసుకొచ్చి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఇంత భారాలు మూసి, అమ్మలు ఎప్పుడు అమ్మది రోజు పుట్టినరోజే నేను అనుకుంటా. అలా మా అమ్మ నేను ఉండేవాళ్ళం.
నా కష్టం అంతా తెలుస్తానికి. మనిషి లారీ పని చేస్తుంది, ఇంకేమంటే ట్రాక్టర్ పని చేస్తూ ఉంటుంది, ఆటోలు పని చేస్తూ ఉంటాయి, బస్సులు వాటికి ఇంధనం వేస్తే పని చేస్తూ ఉంటాయి. ఒక 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 వాహనం మాత్రం అరుదుగా వచ్చి పనిచేసి తన పనిని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా కష్టం అది. దాన్ని రోడ్ రోలర్ అంటారు. అది రోజు పని చేసి దాంతో మన రోజు పని ఉండదు, ఎప్పుడు పని వస్తుంది. అలా రోడ్ రోలర్ లాగా పనిచేస్తుంది. కానీ ఆ పని చేసిన కాసేపు కూడా చాలా గట్టిగా బలంగా పనిచేస్తుంది రోడ్ రోలర్. అలా పనిచేస్తానని మా అమ్మ అంటది. సో ఇంకా పెళ్ళి అయిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది అమ్మయ్య. అందుకే అంతకు ముందు వరకు నేను మా అమ్మాయి ఉండేవాళ్ళం. ఇంకా నా లైఫ్లోకి రేవతి వచ్చిన తర్వాత కొంచెం ఒక చిన్న హ్యాపీనెస్, బ్యూటీ. నేను బ్యూటీని చూసా, ఫ్యామిలీ లైఫ్ అనే అందాన్ని చూసా. ఉండాలి భార్యాభర్త, చిన్న ఫ్యామిలీ ఉండాలి. ఉంటే పిట్టలు ఉంటాయి మన క్రాంతి, మనం చాలా పక్షులను చూస్తూ ఉంటాం. అది ప్రపంచం అంతా తిరిగి వస్తుంది, కానీ చివరికి దాని గూటికి రావాలి. అలాంటి గూడు ఫ్యామిలీ అంటే. బ్యూటిఫుల్ ఫ్యామిలీ, బై గాడ్ గ్రేస్, బాబా ఆశీస్సుల వల్ల నా రేవతి కానీ, మా అబ్బాయి శశాంక్ కానీ, అమ్మ కానీ, చిన్న ఫ్యామిలీ. చాలా సరదాగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. వీకెండ్స్లో అలా బయటకు వెళ్తూ ఉంటాం, వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా రీసెంట్గా ఎక్కడో ఒక ప్రాపర్టీ కొన్నాను. ఏదో ఒక డబ్బులు చాలా విలువైనది, చాలా దాచుకోవాలని మా అమ్మ చెప్పిన మాటలు. నాన్నగారితో అనుబంధం లేదు కాబట్టి అన్నీ ఆవిడే నేర్పించారు నాకు. ఆ డబ్బును అలా దాచుకుని ఓ 10 రూపాయలు వస్తే అందరూ 5 రూపాయలు దాసేయాలంటారు, సగం దాచుకోవాలి సగం ఇదని. నేను 7 రూపాయలు దాసేస్తా, 3 రూపాయలు ఖర్చు పెడతా. అలా రీసెంట్గా ఏదో ఒక ప్రాపర్టీ కొని అమ్మ ఇదిగా అని చెప్పి దానికి ఒక సైట్ కొని దానికి ఒక గేట్ ఎట్టి ఆ సైట్లో దాన్ని ఫామ్ హౌస్ కట్టాలి, దాన్ని ఎలా చేయాలి, పూల మొక్కలు వేయాలి, ఫామ్ ల్యాండ్. అదే నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒక మాట విన్నా, అంటారు ఫామ్లో ఉన్నప్పుడే ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలి, ఫామ్ హౌస్ కొనుక్కోవాలని. బాగుంది, మనం ఫామ్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. ఆ ఫామ్లో ఉన్నాం కదని కార్లకి రోడ్ల మీద తిరిగి వాటికి ఖర్చు పెట్టాలంటే ఎదుగు అయితే నేల కొనాలి. శోభనం బాబు గారు మహానుభావుడు ఎప్పుడు చెప్పారు, అయితే నేల లేదా ఇల్లు, ఈ రెండు నిన్ను ఎప్పటికీ ముందుకు తీసుకెళ్తాయి ఉంటాయని. అలా నేను అందులో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను సైట్లు ఏ కొనుక్కున్నాను. మన లాస్ట్ టైం మా అమ్మని తీసుకెళ్ళి చూపిస్తే, అబ్బా నువ్వు హైదరాబాద్ ల్యాండ్ కొన్నావేంట్రా, ఆ 7 రూపాయల నుంచి కొన్నవే అవి ఎవరి లైఫ్లో. అంటే నేను అదే అంటున్నాను, ఫ్యామిలీ ఆల్వేస్ నాకు రేవతి సపోర్ట్ చేస్తుంది. దే ఎంజాయ్డ్ మీ లాట్ అనమాట. కాదు బాబు చాలా సైలెంట్ కదా, ఆడు కూడా యాక్ట్ చేశాడు. యాక్చువల్గా నాకు సరదాగా ఆడు ఎప్పుడైనా చూసుకుందామని. మనలో ఒకడనే సినిమాలో, మనలో ఒకడే ఆర్పీది బ్రోకర్ కాదు, మనలో ఒకడిలో క్లైమాక్స్లో హీరో హీరోయిన్ల మధ్య వాళ్ళకి లాస్ట్లో పిల్లోడు పుడతాడు. ఆ పిల్లోడు ఆ బాబు చూపించడానికి అప్పుడు మావాడు కరెక్ట్గా ఏజ్లో ఉన్నాడు, 2-3 years 4 years ఉంటాయేమో. అప్పుడు వాడిని పెట్టి షూట్ చేసాం. ఆ రోజు అయితే షార్ట్ నేను ఎదురు నుంచి నేను సైకిల్ చేస్తున్నాను, ఆడు కెమెరా చూడాలని ట్రాక్ అండ్ ట్రాలీ లాస్ట్ షాట్ అనమాట. ఇద్దరు ముద్దాడుతూ ఉంటారు, అనిత గారని, నువ్వు నేను హీరోయిన్, ఆర్పి పట్నాయక్ గారు. అప్పటికి ఇంకా ఊహ తెలియదు అడిగి. సో వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఆ షాట్ ఎప్పుడన్నా వాడేంటి అది మనలో అక్కడ అందులో ఉంటుంది, మన యూట్యూబ్ సినిమాలో వచ్చింది. ఆ లాస్ట్కి వెళ్ళి చూస్తాడు అలా కూర్చి, ఆ బిట్ సినిమా అంతా ఫార్వర్డ్ చివరికి వచ్చి ఆ లాస్ట్ ట్రాక్ అండ్ ట్రాలీలో వెళ్ళటం, వీడు ఆడుతూ ఉంటే వాళ్ళు ముద్దాడతాం, వీడి క్లోజులు ఉంటాయి. అలా అంటే ఆ ఎండ్ టైల్స్ మనలో ఇంకొకడని వీడి మీద టైటిల్ పడుతుంది. వాడు సైలెంట్ యాక్చువల్గా, బాగా చదువుతాడు, నాకన్నా బాగా చదువుతాడు. నేను సెకండ్ గ్రేడ్ అయితే ఫస్ట్ గ్రేడ్, చాలా బాగా చదువుతాడు. అండ్ దాని గైడ్ లైన్స్ అన్ని వాళ్ళ అమ్మాయి రేవతి, తను కూడా బాగా చదువుకున్న అమ్మాయి, బాగానే సైలెంటా, వెరీ సైలెంట్, అమ్మ పోలిక అంతే, పిన్ డ్రాప్ సైలెంట్ అంటే మా ఆవిడ. అయితే ఇంట్లో పిల్లలు లేనట్టు, అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారనుకో, ఇంట్లోంచి జనరల్గా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తే ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టు అట్లా ఉంటుంది కదా. సో మీరు ఇంటికి వెళ్తే బాబు కూడా అలానే అంటారు, అమ్మా ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది, అంతే కదా. ఇప్పుడు తను ఊరెళ్ళింది, భీమవరం వెళ్ళింది, సైలెంట్. మా ఇంట్లో నా రూమ్ లో నేను ఉంటాను, మా అమ్మ రూమ్ లో మా అమ్మ. కాదు నేను అంటుంది, మీరు లేకపోతే ఇంట్లో అలా నేను లేకపోతే ఇంట్లో అసలు ఇంకా అసలు పిన్ పడి డ్రాప్ ఇంకా అసలు ఏముండదు. ఎవరి కాళ్ళు సైలెంట్ గా మీరు సైలెంట్ ఎవరు వాళ్ళు ఎప్పుడైనా అంటాడా, నాన్న అక్కసారి కొంచెంసేపు సైలెంట్ గా ఉన్నా అంటాడా అనుకున్నా. నా సినిమా చూస్తున్నాను డిస్టర్బ్ చెప్తా ఉంటాడు. నేను ఆ సినిమాలో యాక్ట్ చేసిన సీన్లు అవి పెడతా ఉంటారు కదా, నేను ఆ సీన్లు ఆ రోజు అలా చేసాం, ఇది ఈ రోజు ఎలా అన్నాను చెప్తా ఉంటాను కదా. ఇప్పుడు అడిగా ఉంటాడు, అయిపోయి చెప్పినాను అది చూడండి నన్ను సినిమా ఉంటుంది. ఫ్యామిలీ వైజ్ అంతా హ్యాపీ అండ్ ఫ్రెండ్స్ అందరూ వెల్ సెటిల్డ్, వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. నేను ఎక్కువ ఫ్రెండ్స్తో బాగా
అంటే నన్ను లాక్కెళ్తారు అనమాట. కదా ఫ్రెండ్స్ అంటే ఎవరు? సునీల్ గారు వీళ్ళందరూ సునీల్ వీళ్ళంతా కలుస్తుంటారు రెగ్యులర్. సునీల్ ఇప్పుడు బాగా బిజీ అయిపోయి తమిళ్ వాటిలో కొంచెం బిజీ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఫుల్ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి రెగ్యులర్గా నేను ఎవరిని ఇబ్బంది పెట్టి అలా కాదు. అందరం ఎవరితో బాగా క్లోజ్ ఇండస్ట్రీలో? ఎక్కువ ఆర్పి పట్నాయక్ అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళు సందీప్ కిషన్ కానీ హీరోస్, నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, చిన్న నరేష్ గారు ఇద్దరు వాళ్ళు ఫోన్లు చేసి పిలిచి కూర్చుని కాసేపు సురేష్ ఎక్కనోదా అనుకునేలాగా. అండ్ మా ఇంటి దగ్గరలోనే బ్రహ్మానందం గారు ఎప్పుడైనా ఆయన ఫ్రీగా ఉంటే అక్కడ ఉన్న నాగబాబు గారు, అంటే ఫ్రెండ్స్ అని అన్నాం. నా వెల్ విషర్స్, నేను వాళ్ళతో ఎక్కువసేపు గడపాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ నాకు దగ్గరలో ఉంటారు రెగ్యులర్. షూటింగ్ లేదు అంటే నేను ఇంకో షూటింగ్ చేస్తూ ఉంటాను ఎక్కడో ఎవరితో, అయితే డబ్బింగ్ లేదా షూటింగ్. ఈ ఫ్రెండ్స్తో మిత్రులతో అక్కడక్కడ కూర్చోట్టు. ఎన్ని కాఫీ షాప్లు నాకు ఎక్కువ కాఫీ షాప్స్ తెలిస్తే, స్టార్ బక్స్ అని ఇవని అవని. అయితే మేము పార్టీ చేసుకోవాలంటే మీకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. నేను ఎక్కువ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కదా, అందుకే మొన్న గ్రీన్ టీతో కూడా పెట్టాను. ఇది గ్రీన్ టీ, దీంట్లో ఇది ఉంటుంది, ఇది వేసుకుని ఇది 150 రూపాయలు అంటాను. అలా ఫ్రెండ్స్. మరి ఫ్యామిలీతో వెళ్తే ఎక్కడికి వెళ్తారు జనరల్గా? ఫ్యామిలీ నాకు బేసిక్గా నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. విశాఖపట్నం నాకు ఇష్టమైన ప్లేస్, పిచ్చి నాకు విశాఖపట్నం. ఎన్నిసార్లు నేను బోర్ కొడదు ఏంటో. షూటింగ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అసలు ఎవడైనా పెళ్ళైన కొత్తలో చేసుకుని హనీమూన్లు కాశ్మీర్లు కన్యాకుమారిలు వెళ్తారు. మా ఆవిడ నేను వైజాగ్ తీసుకెళ్ళా. ఇదేంటిడా వేడి వేడిగా లేదు, నేను తీసుకెళ్ళింది వింటర్ టైంలో ఫాగ్ తో సీన్ చూస్తా, చాలా బాగుంటుంది. నేను అంటాను రేవతి, నాకు ఇప్పటికీ గుర్తు, నేను అప్పుడు తీసుకెళ్ళినప్పుడు 4 days 5 days ఉన్నాం ఆ బీచ్ వ్యూలో. అపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చేసారు మొత్తం. హోటల్ తీసుకోవడం కంటే అపార్ట్మెంట్ తీసుకుంటే తనే ఉంటుంది, అలా కిచెన్లు అన్నీ ఉంటాయి, అలా అంటారు కదా, రెంట్లకి ఇస్తారు. తీసుకుంటే అప్పుడు మేము అందరం ఉంటే పొద్దుటే నాకు ఇప్పటికీ గుర్తు రేవతి, నేను అలా సముద్రాన్ని చూస్తూ ఉంటే వేడి వేడి బ్రూ కాఫీ తీసుకొచ్చి దాన్ని తాగుతూ చూడాలనే కోరిక ఆ రోజు నెరవేరింది. అలా నేను ఎక్కువ ఇతర దేశాలు అవి నేను చాలా కంట్రీస్ వెళ్ళి ఉన్నాను, కానీ ఫ్యామిలీని ఎక్కువ ఇండియాలో అమ్మకి ఇష్టమైన గుళ్ళకి తిప్పటం. రేవతి మహాపిచ్చి, తను గుళ్ళు విపరీతం అసలు. అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉండే సంప్రదాయాలన్నీ మా ఇంట్లో ఉంటాయి. ఆ చెప్పులు అక్కడ ఇప్పండి, ఈ చొక్క వేసుకున్నారా, ఊసారి మడి కట్టుకోండి, ఈ టైప్ ఉంటాయి మాకు. అంతా ఈ ట్రెడిషన్ బికాజ్ అత్తా కోడళ్ళు ఇద్దరు వల్లే. ఫ్యామిలీతో బాగానే వీకెండ్స్లో అవి వెళ్తాను. మనకి మినీ ట్యాంక్ బండ్ అని ఉంటుంది ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మా అబ్బాయి స్కూల్ ఆపోజిట్లో ఈ మధ్యన తయారు చేశారు. అదే అక్కడ అక్కడ నేను ఒకసారి నాతో రా నువ్వు, నేను వెళ్తా, కార్ అక్కడ పెడతాను, నా కార్ నెంబర్ చూస్తారు వాళ్ళు. అన్ని ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి, చికెన్ పకోడీ అని, మంచూరియాలని, రకరకాల ఇవని. వాళ్ళందరూ వచ్చేస్తారు తెచ్చమంటారు ప్లేట్లతో. నేనే వెళ్ళి సరదాగా వాళ్ళందరితో వాళ్ళని అక్కడ తీసుకెళ్తా. అలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం, పెద్ద హోటల్స్కి వెళ్తాం, చిన్న హోటల్స్కి వెళ్తాం. ఫ్రీకౌట్ ఎక్కువ, టెంపుల్స్కి వెళ్ళటం కానీ విజిటింగ్ ప్లేస్. నేను లాస్ట్ 3 months బ్యాక్ 4 months బ్యాక్ నేను వెహికల్ పెద్ద కారు కొనుక్కున్నాను, దీన్ని అంతెంతో చూడాలని చెప్పి. హ్యారియర్ అనే కారు కొన్న తర్వాత నేను, అమ్మ, ఆవిడ ఏజ్డ్, బాబు, డ్రైవర్ నేనే, మొత్తం 2300-400 కిలోమీటర్లు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి గుళ్ళు చూసుకుంటూ. భలే జర్నీ అబ్బా అది. మా అమ్మ ఎంత రిలాక్స్డ్గా ఉందో ఆ కార్లో. పైన తీస్తే మా అబ్బాయి ఎంజాయ్ చేస్తారు. రాజమండ్రి వయా అన్నవరం, విశాఖపట్నం 4 days స్టే, అలా అరకు, ఒరిస్సా, భద్రాచలం, మళ్ళీ హైదరాబాద్. ఒకటే పెద్ద ట్రిప్, వీక్ డేస్ 7 రోజులు ఇంతే. ఇలా కార్లో చేసేసారు? కార్లోనే మొత్తం, అంటే ఎక్కడికక్కడ స్టే ఉంటుంది. గుడ్ బాబా ఇచ్చాడు అంతే. అయినా ఇది హ్యాపీ సోల్ అంతే, ఉన్న దాని వరకు అలా హ్యాపీగా అలా నడిపించేసుకుంటాను. నేను అసలు నెగిటివిటీని అసలు ఇష్టపడను. అవును, ఒకరిని తిట్టను, అవును, ఒక్కొక్క మాట అన్నాం, వాడంటే విని వదిలేస్తా. ఓన్లే తలంచుకుంది కదా అని ఆడు తగ్గాడని కాదు. అవును, నేను ఎవరో చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు మంచి మాట అంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరో మహానుభావుడు, అక్కడ బైబిల్లోనే ఎక్కడో రాస్తుందంట భగవద్గీతలో, నిన్ను నువ్వు తగ్గించుకో అదే నిన్ను పెంచుతుందని. నిన్ను తగ్గించుకో అంటే గొప్పలు హడావిళ్ళు ఎవరినో మాట అంటాం వల్ల నీకు నిజంగానే 2 లీటర్లు బ్లడ్ పడద్దండి అవతలని తిట్టారంటే పెద్ద సన్నాసి. నువ్వు తిట్టేస్తే నా నోట్లో ఆ బూతులు అవి వాళ్ళని ఎవరినో తిడితే మనకు బ్లడ్ అవుతుందంటే పోనీ తిట్టినా పర్లే, ఏమీ జరగదు. మైండ్ ఉన్నది మెంటల్ వచ్చేస్తుంది, నెగిటివిటీ తప్ప ఏముండదు. అందుకని నా మొదటి నుంచి కూడా ఎవడన్నా అంటే నేను వదిలేస్తా, చూసి సర్లేరా అని అలా ఉంటుంది తప్ప ఒక మాట అన్న ఎవరితో అనిపించుకో. అలాగే వెళ్ళిపోయింది. నాకు సంబంధం కోసం వచ్చినప్పుడు అంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఉండదు.
ఎంక్వైరీ చేస్తారు కదా ఆడపిల్లని ఇస్తున్నప్పుడు, వాళ్ళు బాగా అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాను. కాకపోతే మా బాస్కు ఫోన్ వెళ్తే జెమినీ కిరణ్ గారు వాళ్ళందరూ ఎంక్వైరీ చేసినప్పుడు అందులో ఏమంటే ఎలా ఉంటాడు అబ్బాయి, మంచిగా పద్ధతి అది ఆయన ఏమనలేదంట. నాకే కనుక కూతురుంటే ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ వేయకుండా అడిగి ఇచ్చి పెళ్లి చేసేవాడు. అయిపోయిందంతే. ఈ విషయం ఇలా అన్నారని మీ బాస్ ఆ తర్వాత రాత్రి వాళ్ళు ఎవరో అడిగామండి, అప్పుడు మీకు చెప్పలేదు కానీ ఇలా బాగానే చేయారా మీరు ఎంక్వైరీ అంత రైస్. నేనేమంటున్నానంటే ఇప్పటివరకు నేను మాట్లాడాను, ద లాస్ట్ 1 minute తీసుకుంటానండి తన యూట్యూబ్ ఛానల్లో. లాస్ట్ 1 minute ఎక్కువ తీసుకున్నాను. క్రాంతి గురించి నాకు కొంత తెలుసు. బేసిక్గా నువ్వు బాగా తెలిసింది నాకు ఎక్కడంటే, మా అమ్మ విపరీతంగా ఇష్టపడింది అది సీరియల్. నీకు అవార్డు కూడా వచ్చి ఉండొచ్చు అది. అదే అపరంజి. అమ్మ ఏం క్యారెక్టర్ అది. నేను బేసిక్గా సీరియల్స్ తక్కువ. మా అమ్మ చూసినప్పుడల్లా ఆవిడతో పాటు కూర్చున్నప్పుడు ఎంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి, కళ్ళుతోనే మాట్లాడేస్తుంది, కళ్ళుతోనే చేసేస్తుంది, కళ్ళుతోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ అంటుంటే ఏంటి ఇన్నిసార్లు చెప్తుంది వీడి గురించి అంటే, నిజంగా నా క్యారెక్టర్ ఎవరు డిజైన్ చేశారో అంత మంచి క్యారెక్టర్ అది. అలా నాకు పరిచయం. సేమ్ సోల్ కాబట్టి మన ఇద్దరం ఎంతసేపు కూర్చున్నాం అక్కడ, లేకపోతే ఎంతసేపు కూర్చోం. నువ్వు కూడా అలాగే పాజిటివ్గా ఉంటావు. నీ ఫ్యామిలీ, నీ వీడియోస్ చూస్తే నాకు అర్థమవుతుంది. నీకు ఇవాళ అంత ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ నేను ఇష్టపడే వాళ్ళు వచ్చారంటే వెరీ పాజిటివ్ వైబ్స్, వెరీ వెరీ పాజిటివ్ వైబ్స్. నేను నిజంగా అనుకుంటా నిన్ను ఇక్కడ చూడాలి అక్కడ చూడాలని. నువ్వు చేయాల్సి నీకు ఇస్తే చేస్తావు. సినిమా తెర మీద ఏదో చేయాలి, ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ ఏదో చేసావు, లేకపోతే మనం ఇది చేసాం, మన క్యారెక్టర్స్ వచ్చినప్పుడు తీసుకుంటావు. ఎదుటి వాళ్ళని బలవంత పెట్టేసి వెళ్ళదు. కానీ ఈ అమ్మాయికి క్యారెక్టర్ ఇంతకుముందు కూడా నీకు ఒక ఫోన్ వచ్చింది, నీకు వస్తూనే ఉంటాయి, నువ్వు చేస్తూనే ఉంటావు, ఇక్కడే ఉంటావు. నీ ఇంట్రెస్ట్ అంత బలంగా ఉంది. నేను చాలాసార్లు అనుకుంటా, ఫేస్బుక్లో నేను చాలా కొద్ది మందిని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. సబ్స్క్రైబులు చేయాలి అవి ఇవి చేస్తారు, కానీ నాకు ఆ ఒక్క ఫేస్బుక్కే ఎంతమందిని ఇచ్చిపెట్టిన దాంట్లో నీది రెగ్యులర్ చూస్తా. ఇప్పుడు మీ యువర్ సన్, మీ ఫ్యామిలీ అంటే నాకు చెప్తుంటే అనిపించింది. నేను విశాఖపట్నం విజయనగరం ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చి, విజయనగరం అనగానే గుర్తొచ్చే సంగీతాలు ఇవన్నీ ఇలా ఉంటాయి. నేను ఒకరోజు నాకు ఇప్పటి వరకు నేనంటూ కెలకంది ఒకటే ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ నేను పెట్టలా. అది ప్రమాదం అని అన్నాను, కానీ నాకు అంత టైం ఉండదు కాబట్టి ఎక్కడో డబ్బింగ్స్కో వీటికాడికి వెళ్ళిపోతూ ఉంటాను. కంటెంట్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి, అది చేయలేదు కాబట్టి నా దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేయాలా. బట్ ఏదో ఒక రోజు ఇప్పుడు నువ్వు అడగగా నేను వచ్చా, నేను అడిగినప్పుడు నువ్వు వచ్చి నీ గురించి ఆ రోజు చెప్పాలి. అది ఏ ఛానల్ నేను చెప్తా త్వరలోనే. ష్యూర్, డెఫినెట్లీ. అయ్యో అసలు ఏమంటారు, మనం ఫ్యామిలీస్తో కలిసి కూర్చొని హ్యాపీగా పార్టీలు చేసుకునేంత ఫ్రెండ్స్. అవును, నాకు ఎంత దారుణం అంటే మా ఇంటి దగ్గరే ఉంటుంది అనసూయ యాంకర్. నేను చాయోస్ అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, అది ల్యాండ్కో హిల్స్ దగ్గర పక్కనే ఉంటుంది. ఆడ కూర్చుంటే తను వచ్చి వాళ్ళ కిడ్స్ని తీసుకోదు. తను ఫ్యామిలీ అమ్మాయి అనమాట. ఆ పిల్లల కోసం భలే తను వెళ్ళి కూర్చుంటే, సురేష్ మీ అందరం తన సాక్షిలో పోస్తున్నప్పుడు నేను జెమినీలో యాంకర్గా ఉన్నప్పుడు నాకు జెమినీకి రావాలని అనసూయకి అప్పట్లో మొన్నే కలిసింది ఒక 4-5 days బ్యాక్. సంవత్సరం క్రితం చెప్పా, గాడ్ ఫాదర్ షూటింగ్ అప్పుడు చెప్పా, మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటి దగ్గరే, తను డ్రీమ్ వ్యాలీలో ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ కనపడతావు, అక్కడ కనపడతావు, ఒక్కడే కూర్చుంటావు అంది. అల్లే తీసుకొస్తా. అప్పుడు అంత స్ట్రాంగ్గా చెప్తానంటే, రేపు వస్తున్నాను చూడు, రేపు మధ్యాహ్నం కరెక్ట్గా మావాడు మీరు తీసుకుని బా కూర్చో కాసేపు ఉండండి అంటే. అలా నాకు ఫ్రెండ్స్ వదలను నేను. లేదా అది లైఫ్ కదా, మీకు లైఫ్లో ఒక పార్ట్. అది ఏం ఉండదు. కరోనా తర్వాత కూడా మనిషి మారకపోతే ఏం అడిగి జీవితంలో బాగుపడ్డాడు. ఇప్పుడు వేళ మనం ఇలా నవ్వుతూ, నువ్వు మన ఇద్దరం ఇలా మాట్లాడుతున్నాం, ఆయన కెమెరా చేస్తున్నాడు, ఆవిడ నన్ను చూస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయంటే మనందరం అదృష్టవంతులు. అవును, ఏదో పుణ్యం చేస్తే మనం మాట్లాడుకుంటున్నాం, మనం కూర్చున్నాం, ఫస్ట్ అన్నిటికంటే బ్రతికున్నాం. ఏముండదు, అలా అంటే వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తావు ఎన్ని పెట్టిన. యాక్చువల్గా ఇది అర్థమైతే సింపుల్ లైఫ్ ఏం లేదు అసలు, సింపుల్. నేను అది పూర్తిగా అర్థమైపోయిందని చెప్పను, కానీ అది నమ్ముతాను నేను. ఏం ఉండదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను అదే చెప్తాను, వాళ్ళందరూ ప్రేక్షకులు కూడా అదే చెప్తాను. హ్యాపీగా ఉండండి, ఫస్ట్ హ్యాపీగా ఉండండి. చాలా చిన్నది జీవితం, చాలా వెరీ స్మాల్ లైఫ్ ఇది. నీతో ఉన్నవాళ్ళు, నిన్ను నడిపించేవాళ్ళు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నీతో ఉండి వాళ్ళు నువ్వు బాగా చూసుకుంటే చాలు. దేశాన్ని ఉద్ధరించి, ప్రపంచాన్ని ఉద్ధరించి చేసి వాళ్ళకి అన్నాలు ఉండేసుకుని, నాకు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, సేవ చేస్తారు, నేను చేస్తాను, నేను వెళ్తా. నేను డిజైర్ సొసైటీలో ఇది వాళ్ళకి సభ్యుడిని. నేను అమెరికా వెళ్ళడానికి ఒక రీజన్ కూడా అదే. అనాథ పిల్లలు అందరూ ఉంటారు, ఒక సంతృప్తిగా పనిచేయి చాలు, హ్యాపీ. నువ్వు నీకు ఉన్న దాంట్లో చెయ్యి,
అయితే తనకు మారిందని మన పనికి మారిందని మనకు మన దగ్గర ఉన్నదానికి మొత్తం అంతా పట్టుకెళ్ళి నువ్వు అడిగితే నీ ఫ్యామిలీని రోడ్డుని పడేయకూడదు కదా. అవును. సో అలా ఏంటంటే ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, ఉన్నంతలో కొండంత బలంతో ఉండాలి. ఎంతో ఉంది చాలు. నువ్వు దేంట్లో వెళ్ళి ఏం చేసావు అందరూ అంటారు. నాకు కొంచెం బిడియం వీటితో పాటు నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. అందులో నీకు ఇష్టమైంది ఏంటంటే వస్తువుని జాగ్రత్తగా చూసుకోవడం. నా కారు ఇప్పటికీ చూడు కింద ఉంటుంది, ఎప్పుడు కొన్నారంటే నిన్న మొన్న అన్నట్టు ఉంటుంది. నేను దానికి ఓన్లీ ప్రత్యేకంగా మనిషిని ఇట్టా. అది రోడ్డు మీదకి వస్తే దుమ్మెట్టేస్తుందని తెలుసు, కానీ జాగ్రత్త 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 అందరికీ కావాల్సిన జాగ్రత్త అది ఉంటే చాలు. చాలామంది తెలుసుకున్నారులే క్రాంతి, చాలామంది తెలుసుకున్నారు, కొంచెం సెటిల్డ్గా ఉన్నారు. మనుషులు కూడా వాళ్ళ ఆలోచన విధానంలో డబ్బులు సంపాదించుకునే విషయం, ఖర్చు పెట్టే విషయంలో కొంచెం సెటిల్ జాగ్రత్తగా ఉన్నారు. జాగ్రత్త స్టార్ట్ అయ్యింది దీని తర్వాతే. అవును. లేదండి ఏం లేదు లైఫ్ ఇలాగా ఉంటుంది, అలా ఏం కాదండి అదొకళ్ళు చెప్తారండి, అదేంటి మోసాలు చేద్దాం, అక్కడేదో పట్టుకొచ్చేద్దాం, ఇక్కడ లక్షలు సంపాదిద్దాం, కోట్లు సంపాదిద్దాం అనుకుంటే సంపాదించి ఏం చేస్తావు అంటున్నాను నేను. వాట్ నువ్వు లాస్ట్కి ఏం చేస్తావు? నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అబ్రహం లింకన్ చెయ్యి పైకెట్టి ఏముండదురా అని చెప్పి ఇది ఒకటి గురించి ఏముండదని చూపించి వెళ్ళిపోయాడంటే ఆయన. అబ్రహం లింకన్దే అది ఉంటుంది కదా, నీకు తెలిసే ఉంటుంది. చేయి చూపిస్తాడు ఆయన, ఉట్టి చేతులు అలా పెట్టి నన్ను పూర్తి చేసిన తర్వాత ఆ 2 చేతులు మాత్రం అలా బయట పెట్టినాడు. ఏం పట్టుకెళ్ళవు, నీ చేతులు ఖాళీ అంతే అని ఆయన బాడీని అలాగే నీకు గూగుల్ కొడితే వస్తుంది. ఆయన అలా పూడ్చిపెట్టమని ఆయన కోరిక, చివరి కోరిక అది. చేతులు పైన పెట్టి అలా పెట్టి అలా చచ్చిపోయాడు. అలాగా ఏం ఉండదు, హ్యాపీగా ఉండు, కూల్గా ఉండు, నీ ఆరోగ్యం చూసుకుంటా, కాస్త వాకింగ్ చేస్తా, తిన్నట్టు అరిగించేసుకుని ఎక్కడ పడితే అక్కడ సైడ్లు కొవ్వులు విరిగిపోకుండా కాస్త వాకింగ్ చేస్తా, మంచి టైంకి తిని ఫ్యామిలీతో ఉంటే అంతకంటే బ్యూటీ ఏది ఉండదు. అవును అంతే, అది నేను కోరుకుంటా. అండ్ నీ విషయంలో నేను అందుకే పాజిటివ్గా ఫీల్ అయ్యి నేను చెప్పాలనిపిస్తుంది. ఒకరోజు నేను అడుగుతాను, నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మన ఇద్దరం కలిసి పనిచేయాలి, కెమెరా ముందు ఎక్కువ రోజులు ఉండాలని. నాకు ఆ సామాజిక వర్గంలో చేస్తున్నప్పుడు ఫస్ట్ 4 days నా వైఫ్ ఎవరో తెలియలేదు, నువ్వు అనుకున్నాను నేను. ఎవరండి నా వైఫ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారండి అంటే ఏమన్నా మంది గుంపులుగా తెలియదు, అక్కడ ఎవరో ప్రవీణ్ అని వాళ్ళని ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు తెలియదు కదా. చాలా సినిమాల్లో తెలియదు క్రాంతి, ఎప్పుడుకో తెలుస్తుంది. ఎప్పుడో ఏమండి ఆవిడ వైఫ్ శ్రీనివాస్ కళ్యాణ్, నేనా నా వైఫ్ అన్న విషయం నాకు 4 రోజులు తెలియదు. అక్కడక్కడ తిరుగుతారంటే ఆవిడ మీ వైఫ్ పక్క నుంచి వెళ్ళి ఫోటోలు వాటికి అప్పుడు తెలుస్తుంది. అందులో కూడా మళ్ళీ కో డైరెక్టర్ ఒక రకంగా, ఏడీ ఒక రకంగా, డైరెక్టర్ ఒక ఎవరి కాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు ఒకసారి ఇక్కడ అంటారు, ఒకసారి అక్కడ అంటారు. అలా నేను నాకు ఉన్నది ఏంటంటే రాబోయే రోజుల్లో కలిసి పనిచేసి మనం వెళ్ళిన రోజునే సార్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి, క్యారెక్టర్ ఫిక్స్ సార్, 15 రోజులు వర్క్ చేస్తున్నారు మీరు ఈ సినిమాలు అని చెప్తే సంతృప్తిగా అమ్మయ్య నేను, లేకపోతే మీరిద్దరు ఇదండి క్లారిటీతో చెప్తే హ్యాపీగా 3 సినిమాలు చేద్దాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మీ యూట్యూబ్ ఛానల్. నేను అందరికీ చెప్పేది ఒకటేనండి, చాలా యూట్యూబ్ చూస్తూ ఉంటారు, వంటలని రకరకాలు నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. మా క్రాంతి యూట్యూబ్ ఛానల్ ఎందుకు నేను చూడాలంటానంటే, సబ్స్క్రైబ్ చేయమంటానంటే, ఇష్టంతో కొన్నే చేస్తాం. మనం చాలా ఫుడ్లు తింటాం, ప్రత్యేకించి కొన్ని మాత్రం ఇష్టంగా తింటాం, బాగా ఇష్టం. నాకు గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. అలా ఇష్టమైన ఛానల్ అవుద్ది. క్రాంతితో ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే తన ఛానల్ చేస్తే, ఎందుకంటే అందులో అంతా మంచిగా ఉంటుంది. ఈ రోజుల్లో మంచి చెప్పేవాడు మీకు దొరకరు. ఎక్కడా కూడా తెరిచిన తెల్ల పుస్తకంలాగా మంచి విషయాల్ని, సరదాగా ఉండే విషయాల్ని తెలియజేస్తుంది క్రాంతి. సో మొత్తానికి అన్ని క్యారెక్టర్స్ చూసేసారు, అన్ని రోల్స్ కదా, డాక్టర్, ఇంజనీర్, మరి ఇదే అదని లేదు, అన్ని అయిపోయాయి. నెగటివ్ అయిపోయింది, పాజిటివ్ అయిపోయింది, చూడకని చేయలేదు. అవును, అసలు ఆలోచన ఎందుకు రాలేదు ఎవరికి? అదే చెప్తున్నాను డైరెక్టర్స్, అయ్యా పిచ్చోడు ఉంటాడు కదా, పిచ్చోడు మిగతా అన్ని చేసా. నువ్వు యు నేమ్ ఇట్ ఎనీ క్యారెక్టర్, లైక్ ఏదన్నా నువ్వు చేసావా ఇది చేసావు అని ఏదన్నా అన్నీ అయిపోయాయి. మ్యాక్సిమం అన్నీ. ఎక్కువ నన్ను రిలేషన్స్లో పెడతారు, తమ్ముడు, బావ, అన్నయ్య, హీరోయిన్ హీరోయిన్ ఫాదర్ దాకా వెళ్ళదు, నాకు సంబంధం లేదండి. ఇంకా రాలా చేస్తా, అది కూడా చేస్తా, చెయ్యాలి యాక్టర్ అంటే అన్నీ. ఇప్పటికి ఇంకా నా వయసుకి సరిపోదు కాబట్టి రాలేదు, కానీ ఎక్కువ హీరోయిన్ బావ, హీరో బావ, అన్నయ్య, తమ్ముడు, విలన్కి వెనకాల ఉండే మేనల్లుడు, మేనమ, ఇవి చేస్తున్నా. అవి బంధాలు, రిలేషన్స్. క్యారెక్టర్స్ వైజ్ పోలీసు, డ్రైవర్, అన్నీ చేసా. ఏం చేసా. అదే ఇప్పుడు చెప్పాను కదా, అది మిగిలిందంటే పిచ్చోడ క్యారెక్టర్ చెయ్యాలి. హీరోగా చేస్తున్నారు. హీరో అంటే నేను ఎప్పుడు, నాకు నిజంగా ఇట్స్ బ్లెస్సింగ్ లాగా అనుకుంటా.
చాలా కష్టపడితేనే కొన్ని అవుతామని. రాసి ఉండాలి, రాసి ఉంటేనే అవుతుంది. కానీ మన ప్రయత్నం ఆపకూడదు. ప్రయత్నమే విజయం ఎప్పుడైనా. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటేనే ఏదైనా రోజు అవుతుంది. అవ్వాలి అని అలా లేదు, కానీ నా ఆహార్యానికి, నా బాడీ లాంగ్వేజ్కి, నా పర్ఫార్మెన్స్, నా డైలాగ్ డిక్షన్కి సంబంధించిన పాత్ర, ప్రధాన పాత్ర అంటాను. నా హీరో అని అలా మెన్షన్ చేయలేను, కానీ మెయిన్ లీడ్ లాగా. లైక్ నేను ఎప్పుడు చెప్తా, యాక్చువల్లీ ప్రతి ఇంటర్వ్యూలో ఇదివరకు నేను కూడా మీ డ్రీమ్ రోల్ ఏంటండి అని అడుగుతా గెస్ట్ని. డ్రీమ్ రోల్ ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. నువ్వు ఇందాక అడగ, నువ్వు అడగకుండా అని చెప్పింది పిచ్చోడి క్యారెక్టర్ అన్నట్టు. నాకు తెలియకుండానే నాకు అలాంటివి నా చుట్టూ వచ్చినాయి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేయడానికి. లైక్ నీకు శ్రీహర్ అన్నయ్య గారు చేసినటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఆయన మెయిన్ ప్రధాన పాత్ర. ఆ హీరోయిన్కి అన్నయ్య క్యారెక్టర్, భద్రాచలం, ఇలాంటి సెంట్రిక్ పాత్రలు ఉంటాయి. వేరే క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లు ఉంటారు. ఇప్పుడు మనం అలాంటి పాత్రలతో తయారు చేసిన కథలు నాకు వస్తున్నాయి త్వరలో. అలా ఒక సినిమాలో 1, 2 ఉన్నాయి, అది ఏది ఫస్ట్ అవుతుందో తెలియదు, కానీ మెయిన్ లీడ్కి నా కష్టం ఇన్నాళ్ళు, నా డ్రీమ్ అనుకుంటాను నేను. హీరో అయిపోవాలని కాదు, కానీ నాన్ స్టాప్గా డైలాగులు చెప్తూ ఒక 2-3 నిమిషాలు అలా అరెస్ట్ చేయగలిగే అంత లెంగ్త్ ఉన్న పాత్రలు. ఎందుకంటే నన్ను మెరుపుతే, ఏదో సినిమాలో మెరుపుతే ఇలా వచ్చి కనిపించి వెళ్ళిపోయాను, 4 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. ట్రావెల్ విత్ స్టోరీ, ఇంక్లూడింగ్ స్టోరీ. ఒక ట్విస్ట్లో నేను ఉండాలి. ఎలాంటి క్యారెక్టర్స్ అయితే గుర్తుండిపోతాం. 2 చెప్తాను క్రాంతి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా ఎవరైనా ఏమంటే రాష్ట్రం ఏంటంటే, అప్పుడు ఏదో హెబ్బా పటేల్ గారికి ఏదో మీరు బావండి అని, ఓకే నవ్విస్తూ ఉంటారండి. అదే లెక్క అది పోయా. 2 విషయాలు గుర్తుంటాడు. నేను ఏమన్నా చంపాలి, వాళ్ళు ఎదరన్నా చంపేయాలి, ఏదో ఒకటి జరగాలి. అదే చంపడం అన్నా జరగాలి, సావడం అన్నది అప్పుడు గుర్తుంటాం. అందరిలాగా వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే ఎవడు అది కదా అని అడుగుతా నేను. అలా ఆ మెయిన్ స్ట్రీమ్లో ఇప్పుడు వచ్చినాయి నా డైరెక్టర్స్. నన్ను ఇష్టపడి సురేష్ ఉంటే బాగుంటున్నారు పాత్రల ద్వారా. గాడ్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ బట్ ఒక ప్రధాన పాత్ర మెయిన్ లీడ్ చేస్తారు. లేదు వస్తాయి ఇప్పుడు, ఎందుకంటే అది కనిపిస్తుంది, ఆ పాజిటివ్ వైబ్స్, ఆ ఫ్లో కనిపిస్తుంది యాక్చువల్గా. సో నాకైతే మాత్రం మంచి నెగటివ్ రోల్లో చూడాలండి మిమ్మల్ని. అయ్యో నాకు తమిళ్ రాదు, కానీ నాకు వచ్చింది. మన హీరోయిన్ సంగీత గారు ఉన్నారు కదా, ఆవిడ ఒకప్పుడు నేను ఏదో సినిమాలో యాక్ట్ చేసినప్పుడు సేమ్ నీలాగే ఫ్రెండ్ అయ్యారు ఆవిడ. తర్వాత నాకు తమిళ్ నాకు అసలు బాబు అర్థం అవ్వదు. నాకు మెయిన్ విలన్ వేషం చెప్పారు ఆవిడ తమిళ్ సినిమాలో. వాళ్ళు మాట్లాడారు అందులో. ఒక్కడే అతను గుంటూరు ఆయన, ఒక ఆయన పర్లేదు సార్ మేనేజ్ చేసేద్దని చెప్తే నాకు భయం వేసింది. చాలా క్రితం, ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఒక 10-15 years బ్యాక్. అప్పుడు చేసేసి ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తుంది. భయంతో బట్ అప్పుడు చేసి ఉండాలనిపించింది. నాకు కూడా ఇష్టం విలన్ అలా కానీ. బట్ ఈ మెయిన్ లీడ్స్ అయిన తర్వాత ఈ హీరో అనే ఈ ట్రాక్ ఏదో ఉంది కదా, దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఒకటే క్రాంతి గుర్తుపెట్టుకో, నువ్వు ఇందాక నన్ను అడిగినట్టు ఓ డాన్సులు చేసేసి, ఓ స్టెప్పులు వేసేసి, కళ్ళజోడు పెట్టుకుని ఇలా పెట్టి అలా పెడితే ఎవడో చూడ్డు. అవన్నీ బయట కూడా ఉంటున్నాయి, అందులో పైగా మనం. నేను అనేది ఏంటంటే, నాలో ఉన్న లక్షణాన్ని నవ్విస్తా, కొంచెం వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నా అలాంటి పాత్రల్ని డోర్ కొడితే బయటకు చేండాయి అనేలాంటి పాత్రలు ఉంటాయి. నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, నెక్స్ట్ డోర్లో ఉండేలాంటి అవి చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఏవో పెద్ద బూట్లు వేసుకుని కలర్ఫుల్ డ్యాన్సులు, హీరోయిన్లతో డ్యాన్సులు తీసేస్తే కొడితే మళ్ళీ భీమవరం వెళ్ళిపోయి గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటా. అందుకని ఆ పనులు నేను చేయకుండా హ్యాపీగా నువ్వు అన్న ఆ హీరో సెంట్రిక్ క్యారెక్టర్స్ ఉంటారు, ప్రధాన పాత్రలు చేస్తున్నా. చేద్దాం, డెఫినెట్గా అవుతుంది. యు విల్ రీచ్, మీకు ఏమంటారు, సాటిస్ఫై అయినంత వరకు చేస్తారు ఆ రోల్స్. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను దానికి నన్ను కన్న తల్లిదండ్రులు, మా నాన్నగారికి మా అమ్మగారికి, వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు చేసి, మా అమ్మకి ప్రత్యేకించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. అండ్ ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చిన రేవతి, షీ హస్ సపోర్టెడ్ లాట్. మరి నా కొడుకు ఏం చదివితే ఇద్దరు ముందు ఆడతారు, కొంచెం భయంగా ఉంది. ఎస్, హీ ఈజ్ ఆల్సో బాగా చదువుకుంటున్నాడు కాబట్టి ఇంకింతే. నాకు చిన్న క్యూట్ సరిపోతుంది. మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తా, ఐమ్ ఆల్వేస్ ఫారెస్ట్లో ర్యాబిట్ లాంటి, అందరికీ కావాలి, అందరితో ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ సురేష్. నాకైతే చాలా చాలా హ్యాపీ. అండ్ ఏమంటారు, ఇంత యాక్చువల్గా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కదా. డబ్బింగ్ మధ్యలోనా? లేదు, నాకోసం ఆ మాత్రం పర్లేదు. సో చాలా హ్యాపీ. అండ్ ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు అంతా స్క్రీన్లో చూసిన ఏమైనా సరే మా ఫ్రెండ్ అది ఆ ఫీల్ వేరే, అది సరదా ఉంటుంది. నేను ఎప్పుడు అదే, నువ్వు నాకు ఫోన్ చేస్తే కొంతమంది మర్యాదలు ఆశిస్తారు, కొంతమంది కోరుకుంటారు. ఏమండి అది నేను మ్యాక్సిమం నాకు మాటకు ముందు మాట తర్వాత అక్కడ పుట్టి పెరగటం వల్ల, గోదావరి వాళ్ళ వల్ల ఏమండేనే వస్తుంది. ఏమండి బాగున్నారండి.
నీ దగ్గర చనువు తీసుకోక్కర్లేదు అని, ఎందుకంటే అంత క్లోజ్ టు మై హార్ట్ అండ్ సోల్మేట్స్ లాగా నీ ఫేస్లో కనపడుతుంది ఈడేంటిడు అని. ఏంటి అలా మాట్లాడుతుంది నువ్వు అనే అంత చనువు ఆ రోజునే ఇవ్వటం వల్ల అది మన ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అయింది. మధ్యలో సినిమాటిక్ లేదు మన మధ్యన, ఏదో యాక్షన్ కట్ కాకుండా. సో అందుకని నీ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అందుకని నువ్వు ఆపి రావచ్చు, షూటింగ్లో కూడా అడిగి సార్ ఒక 2 గంటలు మాకు అని అడిగి వచ్చేంత ఇది ఉంది. ఆ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను ఇందాక చెప్పేశాను కాబట్టి బాబు ఒకటే మాట, మా క్రాంతి బలివాడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. సో దట్స్ ఇట్. ఏది మళ్ళీ ఒకసారి? ఆవకాయ దోసకాయ మన ఫ్రెండ్షిప్ గుండెకాయ. సూపర్ ఇది. థ్యాంక్ యూ రా.